బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. అండ్ హౌ మెనీ పీపుల్, ఎంతమంది ప్రజలు ఇక్కడ ఆయన ప్రసన్నత ఉన్నదని గమనిస్తున్నారు? ఈజ్ ప్రెజెన్స్ ఈజ్ హియర్. ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది. నువ్వే ఆయన ప్రసన్నతలోనికి వచ్చావు ఇప్పుడు. అర్థమైందని అన్నది? పరలోకపు స్థలములలో ఉన్నాం ఇప్పుడు మనం. ఆమేన్. ఆ పరలోకపు స్థలములలో ఇప్పుడు ఆయన మనల్ని పెట్టి ఉన్నాడు. ఆయన అందరూ బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నౌ లెట్ us turn to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం మనమంతా. మార్క్స్ వార్త. అద్భుతమైన వర్తమానాన్ని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రోజు విన్నాం మనం. అద్భుతమైన వర్తమానం. సంసోను జీవితం. తల్లి గర్భంలో పడినప్పటి నుండే ప్రత్యేకించబడ్డాడు. ఆ గర్భంలో నుండి వస్తున్న వ్యక్తి ఆ కాలములో జరిగే సంఘటనల గురించి ముందుగానే, ఆ సంగతులు ముందుగానే ఆ తల్లిదండ్రులకు ఇవ్వబడింది. మనం కూడా ఆ విధంగా మన కుటుంబం దాంట్లో ఉండాలి. ఈ కాలం యొక్క వర్తమానము. ఆమేన్. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. జస్ట్ ఒక చిన్న థాట్ని నేను మీతో పంచుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రసంగం, కానీ ఈరోజు నేను కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్పాలనుకుంటున్నాను. ఈ 11వ అధ్యాయంలో వచనం చదువుదాం. ఫస్ట్ 12 నుండి చదువుదాం. మర్నాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికీ నీ పనులు ఎవరును తినకుందురు కాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. తర్వాత ఆయన యెరూషలేంకి వచ్చాడు, దేవాలయంలో ప్రవేశించాడు. అవన్నీ మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. 19వ వచనం చూడండి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకే వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడేను నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. మిగతా మనం తర్వాత చూద్దాం. లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభువా, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. మేము మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ ఉపమానము రీతిగా ఉదాహరణగా నువ్వు ఏదైతే ఇక్కడ చేశావో ప్రభువా, అది ఈరోజు మా కనుల ముందు నెరవేర్పు జరుగుతున్నది. ఇంకా జరగవలసి కూడా ఉన్నది ప్రభువా. ఇందులో ఏ ప్రవచనం ఇంకా జరగవలసి ఉన్నదో అది మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభువా. ఆ కృప మాకు తప్పకుండా దయచేయి. తప్పకుండా ప్రభువా, ఈరోజు నీ వాక్యం మాకు తెరుచును గాక. ఆ ప్రత్యక్షతను మేము పొందుకుందాము గాక. ఆ బయలుపాటును మేము పొందుకోవాలి. అవి మేము గ్రహించాలి ప్రభువా. ఆ కృప మాకు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ఐ వాంట్ టు టేక్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఒక చిన్న అంశాన్ని నేను తీసుకోగోరుతున్నాను. అది ఏమిటి అంటే థర్డ్ పుల్ స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. మూడవ ఈడుపులో పలకబడిన మాట పరిచర్య. దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఈ మాటను ఆయన మెసేజ్లో చెప్పాడు.
కోర్స్ నేను దాన్ని మీకు చూపిస్తాను తర్వాత, టైం ఉంటే చూపిస్తా, లేకపోతే సాయంత్రం చూపిస్తా ప్రవక్త వర్తమానంలో నుండి ఆ మాటను. అంటే ఈ మార్క్స్ వార్త 11వ అధ్యాయంని, దీని గురించి ఆయన ఏం చెప్పాడు అనేది నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ముందు వివరిస్తా, తర్వాత ప్రవక్త చెప్పింది చదువుతా నేను. దానివల్ల మీకు ఏ సందేహం ఉండద్దు నా పైన నేను చెప్తున్నానేమో అని. లేదు లేదు, ప్రాఫిట్ చెప్పాడు ఇది, అందుకే వినండి జాగ్రత్తగా. 11వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన బేతనియాకు వెళ్తున్నట్టు బైబిల్ చెప్తున్నది. కరెక్టేనా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? బేతనియాకు. 12వ వచనంలో, మర్నాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు, ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పనులు ఎవరునూ తినకుందురు కాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. గమనించండి, జీసస్ డోంట్ నో ద సీజన్స్. యేసుకు కాలాలు తెలియదా? 4 కాలాలు ఉన్నాయని వినపడతలా? వసంతకాలం, జన్మిస్తున్న కాలం. ఎంతమంది తెలుసు? ఎండాకాలానికి ముందు వచ్చే కాలాన్ని వసంతకాలం అంటారు. ఎందుకంటే చలికాలం తర్వాత వసంతకాలం వస్తుంది. ఆకురాలు కాలము చలికాలం, చలికాలము ఆకురాలు కాలము, వసంతకాలము మరలా చిగురించే కాలం. అర్థమైందని అన్నది. ఇప్పుడు జీసస్ కరెక్ట్గా ఆయన 4 కాలాలు పెట్టిందే ఆయన. వసంతకాలాన్ని, ఎండాకాలంని, తర్వాత వర్షాకాలాన్ని, ఆ తర్వాత చలికాలాన్ని పెట్టిందే ఆయన. ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నది, నెక్స్ట్ ఏంటి? చలికాలం. చలికాలం తర్వాత వసంతకాలం, వసంతకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అందుకే వసంతకాలం తర్వాత ఎండాకాలంలో చూస్తే మనకు చెట్లన్నీ పచ్చగా కనబడతాయి, తెలుసుగా మీ అందరికీ. కానీ అదే చలికాలంలో చూస్తే ఆ చెట్ల యొక్క, అదే ఆకురాలు కాలం అంటారు దాన్ని, ఆ చెట్లో ఉన్న సారము వెళ్ళి వేర్లలోకి వెళ్ళి దాచుకొని ఉంటుంది అక్కడ. శాప్ అంటారు ఇంగ్లీష్లో. చెట్లో ఉన్న వేర్లోకి వెళ్ళి ఎందుకు దాచుకుంటుందంటే చలి ద్వారా ఆ చెట్టులో ఉన్న సారము చనిపోకుండా ఉండడానికి. ఆ చలి వలన ఆ చెట్లో ఉన్న సారము చనిపోకుండా ఉండడానికి అది వేర్లో దాచుకుంటుంది. అది వెళ్ళి వేర్లో దాచుకున్నప్పుడు అందుకే ఆకులన్నీ రాలిపోతాయి. కానీ ఆకులన్నీ రాలిపోయినాక మరలా నెక్స్ట్ వచ్చే వసంతకాలానికి, ఆకురాలు కాలం తర్వాత వసంతకాలానికి మరలా తిరిగి చిగురించడం మొదలు పెడతాయి అవి. అవునంటారా? వసంతకాలంలో చిగురించి ఎండాకాలానికి వచ్చినప్పుడు పూర్తిగా చెట్లు మరలా గ్రీనిష్గా కనబడడం ప్రారంభమవుతాయి. అవునంటారా? నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. యాక్చువల్లీ ఈ 4 కాలాలు పెట్టిందే యేసుక్రీస్తు. ఇట్స్ ఎ సైకిల్, అదొక చక్రం. సృష్టి లేదా ప్రకృతి ఒక చక్రం వలె ఉన్నది, ఒక చక్రం వలె పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, వర్షాకాలంలో మనకు వర్షాలు పడుతూ ఉంటాయి, కానీ వాస్తవంగా ఆకాశంలో మబ్బులో నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎండాకాలంలో, వర్షాకాలానికి ముందుండే ఎండాకాలంలో సముద్రంలోనూ, తర్వాత దీని ఏమంటారు, నదులో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో, నదులో, సముద్రములో, లేకపోతే చెరువులలో, ఆ నీళ్ళన్నిటినీ కూడా అది ఆవిరి చేసుకుంటాయి, అవి ఎవాపరేట్ అవుతాయి. అందుకే ప్రాఫిట్ అంటాడు, మనిషి తయారు చేసిన బోరు చూడండి ఎంత పెద్ద శబ్దం చేస్తుందో. ఒక 1000 లీటర్లు నిండడానికి గంట సేపు నువ్వు బోరేస్తే డడ్ సౌండ్ వస్తుంది. కానీ దేవుడు కొన్ని లక్షల లీటర్ల నీళ్లను ఆయన ఆవిరి చేస్తా అంటే ఏమైనా శబ్దం ఉందా అంటాడు ఆయన. శబ్దం వినబడుతుంది ఎప్పుడైనా?
అర్థమైందని అన్నది. సో ఆవిరి ద్వారా వచ్చే ఆ ఆవిరి అయిపోయి, ఆ నీళ్ళని ఆవిరి అయిపోయి అవి మబ్బులో ఉండి, ఆ మబ్బులే మళ్ళీ దేవుడి డైరెక్షన్ ప్రకారంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా అక్కడ వర్షాకాలంలో ఆ చలిగాలి వీచినప్పుడు దానికి అప్పుడు ఆ చలిగాలి వీచినప్పుడు అవి అవి మళ్ళీ ఏమవుతాయంటే ఆవిరిగా ఉన్న అవి నీళ్లుగా మారి మనకు భూమిపైన పడడం ప్రారంభిస్తాయి. ఇదంతా పిల్లలు చదువుకున్నారు, సైన్స్ పిల్లలు చదివారా? సైన్స్లో మీరు చదివారా? వాటర్ ఎవాపరేషన్ ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి తెలుసు. నీళ్ళు ఏ విధంగా ఎవాపరేట్ అయితే, ఏ విధంగా అవి ఎండాకాలంలో ఎవాపరేట్ అయితే మళ్ళీ వర్షాకాలం రావడంతో ఆ చల్లని గాలికి అవి ఏ విధంగా అవి భూమిపైన నీళ్లుగా మారి మళ్ళీ కింద పడతాయి అనేది మనకు తెలుసు. ఇట్స్ అ సైకిల్. మళ్ళీ ఇదే నీళ్ళు మళ్ళీ ఎండాకాలం రావడంతో మరలా అవి మళ్ళీ భూమిపై నుండి మరలా అవి ఆకాశంలో ఆవిరై వెళ్ళిపోతాయి. మరలా వర్షాకాలానికి, ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలానికి ఆ చల్ల గాలికి మరలా అవి పడతాయి. మీకు అర్థమైందని అన్నది? సైకిల్ అన్నమాట. ఇది ఒక చక్రం వలె ఉన్నది. దేవుడు ఆ విధమైన సైకిల్ పెట్టాడు. ఈవెన్ చెట్లను చూసినా, సూర్యుని చూసినా, సూర్యునిది కూడా ఒక చక్రం. పొద్దున్నే 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు, కరెక్టేనా? కానీ మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అదే సూర్యుడు అస్తమిస్తాడు. ఆయన తూర్పున ఉదయించిన ఆ సూర్యుడే మరల పశ్చిమమున అస్తమించి మరలా మరుసటి రోజున ఉదయము తూర్పున మరలా ఉదయిస్తాడు. అవునా కాదా? ఇట్స్ ఎ సైకిల్. అదొక సైకిల్. అర్థమైంది? చక్రం అన్నమాట. ప్రకృతి అంత చక్రం వలె ఉంటుంది. ఈవెన్ మెసేజ్ కూడా చక్రం వలె ఉంటుంది. దేవుడి ప్రణాళిక కూడా ఒక చక్రం వలె ఉంటుంది. దాని గురించి నేను చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో సబ్జెక్ట్స్ని నేను చెప్పచ్చు. చక్రం గురించి, లైఫ్ సైకిల్ గురించి. ఒక స్త్రీని తీసుకో. స్త్రీ ఎవరు? సంఘం. ఆమెకు ప్రతి నెల ఒక 5 రోజులు ఋతుక్రమం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే లైఫ్ సైకిల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. జీవక్రమం అన్నమాట. 5 రోజులలో ఆమెలో ఉన్న అండాలన్నీ విడుదలైపోతాయి, అండాలన్నీ వెళ్ళిపోతాయి. మరలా తిరిగి 28 రోజులు, మిగతా 28 రోజులు, 27 రోజులు మరలా తిరిగి ఏమవుతుందంటే తిరిగి ఆమెకు మరలా అండములు మళ్ళీ తయారవుతూ ఉంటాయి. అర్థమైంది అన్నది? అందుకే ఈరోజు సైన్స్ ఏం కనిపెట్టిందంటే ఈ అండములు విడుదలైన తర్వాత, క్షమించండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, క్లీన్ మైండ్స్తో ఉండాలి. అండములు విడుదలైన తర్వాత వెంటనే ఒక స్త్రీ ఒకవేళ ఒక పురుషునితో కలిస్తే, తన భర్తతో కలిస్తే ఆమెకు వెంటనే పిల్లలు పుట్టరు. ఎందుకంటే ఇంకా అండములు ఉత్పత్తి కాలేదు. ఇంకా ఈ 5 రోజులలో అండాలన్నీ విడుదలైపోయినాయి. ఇప్పుడు అండము మళ్ళీ ఉత్పత్తి కావడానికి టైం పడుతుంది. అవి తయారైనాక అందుకే ఏమంటారంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఆ ఋతుక్రమం జరిగే 5 రోజుల ముందు ఆ వారం రోజులలో స్త్రీ పురుషులు కలిస్తే అప్పటికే అండాలు తయారై పరిపక్వత దశలో ఉంటే అప్పుడు పురుషుల్లో ఉన్న రేతస్సులోని ఆ జీవకణము ఆ స్త్రీ యొక్క ఆ అండాశయములలో ఉన్న అండాలలోనికి వెళ్ళి ఫలదీకరణ జరిగి అప్పుడు ఆమె ప్రెగ్నెంట్, గర్భవతి అవడానికి అవకాశం ఎక్కువ ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందని చెప్పింది? సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే, భార్య భర్తలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పర్సనల్గా డాక్టర్ భార్య భర్తలకి ఇద్దరికి అదే చెప్తాడు, పిల్లలు కావాలన్న వాళ్ళు. ఒకవేళ పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆ వారం రోజులు నువ్వు నీ భార్యకు దూరంగా ఉండు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ వారం రోజులు నీ భార్యకు నువ్వు దూరంగా ఉండు, సపరేట్, ఆమెతో నువ్వు కలవకు. ఎందుకు అంటే ఆమెలో ఉన్న ఎగ్స్, ఆమెలో ఉన్న అండములు పరిపక్వత దశలోకి వచ్చుంటాయి. అప్పుడు నీ జీవకణము ఆమెలోనికి వెళ్ళినప్పుడు, ఆమె గర్భాశయంలోనికి వెళ్ళినప్పుడు పరిపక్వత చెందిన అండముతో ఫలదీకరణ జరిగి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఋతుకం జరిగే వారం రోజుల ముందు
నువ్వు అస్సలు నీ భార్యతో కలవద్దని చెప్తారు. అంటే వేరే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా గర్భనిరోధక సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి వాడకుండా ఉండాలనుకునేటోళ్ళకు ఈ సలహా ఇస్తారనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేబీ మీరు అనుకోవచ్చు ఏంది పాస్టర్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని. బట్ మీకు సంగతి తెలుసా, ఈ మానవ శరీర నిర్మాణము, ఈ మానవ శరీర స్త్రీ కానీ పురుషుడు కానీ ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైన విషయాలతో సంబంధం కలిగి ఉన్నది. ఇది తెలుసా మీకు ఆ విషయం? ఈ గుండె సింహాసనం, ఈ గుండె చుట్టూ ప్రకటెముకలు 24 పెద్దలు. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి పాస్టర్ ఆశీష్ లాల్ గారు అద్భుతంగా బోధించాడు దాని మీద. నేనే తర్జుమా చేసినాను, నాకు బాగా గుర్తు. ఇది భూమి, ఉదాహరణ చెప్పండి, ఇది భూమి. ఇందులో ప్రవహించే రక్తము, నీరు. అదేంటిదంటే సెలయేర్లు, తర్వాత నదులు. తెలుసుగా మీకు? ఓషన్, సీ, సముద్రము, అదంతా. ఎంతమంది తెలుసు ఈ విషయం? మానవ శరీరం యొక్క నిర్మాణము దేవుడు సృష్టితో విధానంలో చేశాడు ఆయన. అంటే నేచర్ విధానంలో చేశాడు ఆయన. అందుకే ఒకప్పుడు ఎక్కువగా చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా బతకడానికి కారణం మనిషి నేచర్తో మమేకమై ఉండడం వలన. ఎక్కువ నేచర్తో, ఎక్కువ ప్రకృతితో ఉండడం వలన చుట్టూ చెట్లు, వివిధ రకములైన చెట్లు. వేప చెట్టుకు తెలుసుగా మీకు స్పెషాలిటీ ఏంటో? వేప చెట్టు ఎంత ఫేమస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా అదే తీసుకుంటుంది. అన్ని చెట్లలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేది ఏంటంటే వేప చెట్టు. తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అందుకే మన చిన్నప్పుడు వేప చెట్టు కింద పడుకునేవాళ్ళు. అలా వేప చెట్టు కింద నులక మంచం పైన పడుకునే వాళ్ళు మంచి నిద్రపోయేవాళ్ళు. ఎందుకంటే ఆక్సిజన్ కావలసినంత దొరుకుతుంది కాబట్టి. చాలామంది నిద్రలేమితో ఎందుకు బాధపడుతున్నారో తెలుసా? దాంట్లో ఒక కారణం చెప్తా వినండి. ఆక్సిజన్ నీకు కావాల్సిందంత దొరకట్లేదు. నీ రూమ్లో ఆక్సిజన్ ఉంటుంది, కానీ ఆక్సిజన్ శాతం కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎందుకంటే నీ క్లోజ్డ్ హౌస్ కాబట్టి, మూయబడిన ఇల్లు. అందుకే ఒకప్పుడు ఇల్లు ఎట్లా కట్టేవాళ్ళో తెలుసా? చుట్టూ ఖచ్చితంగా చెట్లు ఉండాలా, ముఖ్యంగా వేప చెట్టు ఉండాలి. అక్కడ వేప చెట్లు ఉండాలా, మరియు వెంటిలేషన్ పూర్తిగా వచ్చే విధంగా గాలి సరఫరా. ఇంట్లో మధ్యలో నాకు బాగా గుర్తు, మా ఇల్లు ఎట్లుండేదంటే నా చిన్నప్పుడు ఇంట్లో మధ్యలో వర్షం ఇంట్లో పడాలా. మేమేం చేసేవాళ్ళో తెలుసా? వర్షం పడినప్పుడల్లా తీసుకుపోయి అన్ని బకెట్లు, బిందెలు, అప్పుడు ఇత్తడి బకెట్లు తీసుకుపోయి పెట్టి ఆ నీళ్లను మళ్ళీ డ్రమ్ములలో పోసుకొని అప్పుడు మేము స్నానం చేసేటోళ్ళం వాటితో. వాళ్ళు ఎందుకు మధ్యలో అది ఖాళీ వదిలిపెట్టేటోళ్ళు? ఆ గాలి, ఆ వర్షము, ఆ నీరు అవన్నీ లోపలికి రావాలి, ఇంట్లోపలికి. అందుకే వాళ్ళు 90-100 సంవత్సరాలు వచ్చినా బీపీ లేదు, షుగర్ లేదు వాళ్ళకు. మనకు 20 సంవత్సరాలకే బీపీ మొదలయ్యాయి. వాళ్ళందుకే హాయిగా నిద్రపోయేటోళ్ళు. వాళ్ళకు కావలసినంత ఆక్సిజన్ దొరికేది. ఎండాకాలం ఎవరితోటే ఎవడు ఇంట్లో పడుకునేటోళ్ళు కాదు. అందరూ వేప చెట్టు కింద వేసుకో. అప్పుడు పాస్టర్ గారు మరి ఆ టైంలో దోమలు అనేదే ఉండేది కాదు అప్పుడు. ఆ వేప చెట్టుకైతే అసలు దోమలే వచ్చేవి కావు. వేపాకు అంత పవర్ఫుల్ అది. ఇక ఒక పండుగ వచ్చిందంటే హిందువులలో వేపాకుని తీసుకొని దాన్ని పచ్చడి చేసుకొని తాగడం. మామూలుగా చింతపండు తీసుకొని దాన్ని ఏమంటారు, ఈ మన గోవా, అవన్నీ మేము తిన్నవాళ్ళం, అవన్నీ చేసిన వాళ్ళం. అందుకే అంత ఆరోగ్యంగా. ఏ రోగము ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇప్పుడు చలికాలంతోటే మొదలయ్యే రోగాలు.
వర్షాకాలం రావడం మొదలయ్యే. ఎందుకు? సమృద్ధి అయిన ఆక్సిజన్ దొరకకపోవడం, నేచర్తో మమేకం కాకపోవడం, నేచర్తో ఎక్కువగా మనం అనుబంధం లేకపోవడం, ఇవన్నిటి వలన పట్టణీకరణ ఎక్కువైపోయింది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఆ బండ్లు, కార్లు, లారీలు, బండ్లు, ఫ్యాక్టరీలు, వీటి ద్వారా వచ్చే పొగలు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. పట్టణాల్లో మనుషులు ఎక్కువ జీవిస్తారు, ఎక్కువ మంది, తక్కువ స్థలంలో ఎక్కువ మంది. సో ఆక్సిజన్ రావడానికి కావలసినంత చెట్లు లేవు. అప్పుడు ఒక్క ఇల్లు ఎంత పెద్దది ఉండే అంటే 1000 గజాలలో ఉండేది. ఇల్లు చిన్నదే కానీ స్థలమంతా 1000 గజాలు ఉండేది. మొత్తం చెట్లు ఉండేది, అంతా ఓపెన్ ఎయిర్. మళ్ళీ మధ్యలో ఇంట్లో ఖచ్చితంగా మేము దాన్ని గచ్చనేటోళ్ళం అన్నమాట. అందులో ఉండేది, అది ఖచ్చితంగా అక్కడ వాటర్ పడేది. టాయిలెట్స్ అస్సలు ఇంట్లో ఉండేది కాదు, టాయిలెట్స్ బయట ఉండేది, ఎక్కడో దూరం. ఇప్పుడు టాయిలెట్స్ నుండి వచ్చే మురికి, టాయిలెట్స్ నుండి వచ్చే మనకు తెలియని అనేకమైన క్రిములు, టాయిలెట్స్ నుండి మనం అలానే బయటకు వచ్చేస్తాము. బయటకు వచ్చినప్పుడు కాళ్ళకు, చేతులకు అనేకమైన క్రిములు బయటకు వస్తున్నాయి. ఎందుకు? బెడ్రూమ్లోనే కట్టుకున్నాం కాబట్టి. వాటి వలన రోగాలు, వాటి వలన వ్యాధులు. అందుకే ఈరోజు చాలామంది ఏం ప్రిఫర్ ఇస్తున్నారంటే, మేము పట్టణంలో ఉన్నాం, పట్టణానికి దూరంగా ఉంటాం, మా చుట్టూ ఇల్లులు కావాలి, టాయిలెట్స్ కూడా ఇంట్లో వద్దు, బయట కట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోతున్నారు అంతా. మరలా పాతకాలపు దినాలు ఎట్లుండేనో అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక. అందుకే పట్టణం బయట వెంచర్ ఉంటే బాగుండు. పట్టణం బయట ఏదైనా వెంచర్ ఉంటే ఒక 500 గజాలు కట్టుకొని, 500 గజాలు తీసుకొని 200 గజాల్లో ఇల్లు కట్టుకొని, మిగతా 300 గజాలలో మొత్తం చెట్లు పెంచుకొని చక్కగా దానిలో జీవిద్దాం. మానవుని దేవుడు ప్రకృతితో మమేకమవునట్లుగా పుట్టించాడు. మనం ప్రకృతికి దూరం అయిపోతున్నాం. పట్టణీకరణ వలన, సైన్స్ వలన, గ్లోబలైజేషన్ వలన మనం ఏమైపోతున్నామంటే రోజు ప్రకృతికి దూరం అయిపోవడం వలన మనకి ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ టెన్షన్స్, ఈ మెంటల్ టెన్షన్స్, నిద్రలేమిలు, నిద్ర పట్టకపోవడాలు, తిన్నది అరగకపోవడాలు, తినే ఫుడ్ మొత్తం హైబ్రిడైజేషన్ అయిపోయి సంకరజాతి ఆహారం తిని రోగాలు, వ్యాధులు, అనేక రకమైనవన్నీ తెచ్చుకుంటున్నాం. అనేకమైనవన్నీ. అప్పుడు ఇంట్లో పంపు ఉండేది, నల్ల అంటాం మనం ఇక్కడ తెలంగాణలో. పంపు, ఇంట్లో వచ్చే పంపు నీళ్ళే తీసుకొని తాగేటోళ్ళం. దాన్ని ఏమి కాచి వడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇంట్లో కొన్నిసార్లు వాటర్ స్కేరిటీ ఉండి నీళ్లు వదలలేదనుకో, పక్కనే బోరింగ్ ఉండేది, బోరింగ్కి వెళ్ళి బోరింగ్ నీళ్ళు కొట్టుకొని వాటిని తాగేటోళ్ళం. మేము ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆడినాక బాగా దాహం వేస్తారే, కొంచెం కొట్రా అని చెప్పి పోయి బోరింగ్ నీళ్ళు తాగేటోళ్ళం. ఏ రోగం వచ్చేది కాదు, ఏ జలుబు వచ్చేది కాదు, ఏ వ్యాధి వచ్చేది కాదు. ఉప్పులుగా ఉన్నా కూడా, బోరింగ్ నీళ్ళు ఉప్పుగా ఉన్నా కూడా అయినా ఏం వచ్చేది కాదు. ఇప్పుడు ఫిల్టర్లు అంటాము, ఏమంటాం టీడీఎస్ అంటాము, ఆర్ఓ అంటాము, ఏవేవో అంటాను, ఏవి తాగినా రోగాలు వస్తున్నాయి. God has put a cycle in our life and also in the nature. ప్రకృతిలో కూడా దేవుడు ఒక సైకిల్ని పెట్టాడు. మీకు అర్థమైందని? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ప్లీజ్ సిస్టర్స్, దయచేసి ఎంటైర్ మెసేజ్లో ఉన్న పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ ఆన్లైన్లో చూస్తే మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. దిస్ ఈజ్ ఆల్ ద బైబుల్ అండ్ ద ప్రాఫెట్. నేను చెప్పేదంతా బైబిల్లో ఉన్నది, ప్రవక్త చెప్పింది చెప్తున్నా. నేను ఇందాక చెప్పాను చూడు, గర్భఫలం రావాలంటే స్త్రీ కడగా ఉండే 5 రోజులు ఏవైతే ఉంటాయో దానికంటే ముందు వారం అంటాను చూడు. మీకు అర్థమవుతుందని అన్నది. అప్పుడు ఆ వారంలో ఖచ్చితంగా స్త్రీ పురుషులు కలయిక జరిగితే వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం 90% ఉన్నదని డాక్టర్స్ చెప్తారు. దాన్ని మీరు ప్రకృతిలో చూడండి. ఫలాలు ఎప్పుడు వస్తాయో చూడండి. మీరు చిగురు ఎప్పుడు వస్తుందో చూడండి. మీకు అర్థమవుతుందా? చిగురు ఎప్పుడు వస్తుంది, ఫలాలు ఎప్పుడు వస్తాయి చూస్తే ఆ కాలంలోనే అది ఎందుకు ఫలాలు ఇస్తున్నది. దాని లైఫ్ సైకిల్ని దేవుడు అలా పెట్టాడు అక్కడ.
దేవుడు దానికి లైఫ్ సైకిల్ని ఆ విధంగా పెట్టాడు. ఎందుకు? ఆ ప్రకృతిలో దాని లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో జీవ చక్రము, దాన్ని దేవుడు మానవుడు కూడా పెట్టాడు. వి మస్ట్ సీ. అందుకే ఈరోజు ప్రకృతి సంబంధించిన డాక్టర్లు చాలా ఫేమస్ అయిపోతారు. ప్రకృతికి సంబంధించిన డాక్టర్స్ ఎక్కువ జనాలు వాళ్ళ వీడియోలు చూస్తున్నారు, వాళ్ళు చెప్పేది వింటున్నారు. ఎందుకు అంటే కారణం ఏంటంటే నిజమే, వాళ్ళు చెప్పే దాంట్లో 100% ట్రూత్. అంటే అన్ని కాదు, కొన్ని వాళ్ళు చెప్పేది. నేను అన్నిటిని సపోర్ట్ చేయను, కొన్నిటిని వాళ్ళు చెప్పే దాంట్లో. అదేంటిది అంటే కంప్లీట్గా మన యొక్క జీవిత విధానం, లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం ప్రకృతికి దూరం చేసుకున్నాం, మన జీవ చక్రాన్ని మార్చేసుకున్నాం. మన జీవ చక్రాన్ని మనం మార్చుకోవడం వలన ఇలా అయ్యాం. ఉదాహరణ, ఒకప్పుడు వర్షంలో ఎంత ఎగిరినా, తల దడవని, బట్టలు దడవని, ఏం దడిసినా నీకు జ్వరం వచ్చేది కాదు, జలుబు వచ్చేది కాదు, దగ్గొచ్చేది కాదు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చేది కాదు. మేము చిన్నప్పుడు వర్షంలో ఆడుకునేటోళ్ళం. మేము వర్షం పడుతుందంటే మా అందరికీ ఆనందం. అది పాండ్రా రే, వర్షంలో క్రికెట్ ఆడితే మజా ఉంటుందిరా అని వర్షంలో క్రికెట్ ఆడేటోళ్ళం మేము పోయి. ఇప్పుడు వర్షం అంటే పిల్లలు వణికిపోతారు, దూరంగా ఉంటారు. అమ్మో అమ్మో వర్షం. ఇప్పుడు తల్లిదండ్రులు, అరే ఈ వర్షంలో ఎగరొద్దురా, మళ్ళీ నీకు జలుబు వస్తే, మరలా నీకు జ్వరం వస్తే ఎవర్రా నీకు చూపించాలి. మీరు అనొచ్చు, మరి అప్పుడు వర్షానికి ఇప్పుడు వర్షానికి తేడా ఏంటి పాస్టర్ గారు? సింపుల్గా చెప్తాయినండి. అప్పుడు వర్షములో ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్లు, ఎలాంటి ఇతరమైన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, హానికరమైన గ్యాసులు వాతావరణంలో ఉండేది కాదు. అందుకే నువ్వు రాత్రులు మేము మంచం పైన పడుకున్నప్పుడు, బయట లేదా బయట పడుకున్నప్పుడు, కింద పడుకున్నా కూడా ఆకాశపు నక్షత్రాలు చూసి లెక్క పెట్టేటోళ్ళం. ఇప్పుడు కనబడతానే ఆకాశపు నక్షత్రాలు? ఎందుకు? పొల్యూషన్, కలుషితం అంతా, వాతావరణం అంతా మధ్యలో కలుషితం అయిపోయింది. ఇప్పుడు వర్షాలు ఏం చేస్తానంటే ఆ నీళ్ళతో పాటు ఆ పొల్యూషన్ని కూడా తీసుకొస్తాను కిందికి. ఇప్పుడు అలాంటి పొల్యూషన్తో ఉన్న వర్షపు నీళ్ళలో తడిస్తే వెంటనే నీకు జలుబో, దగ్గో, జ్వరమో ఏదో ఒక రోగం వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు పోయి వర్షంలో ఎగిరేరు ఇలా చెప్పినందుకు. మా చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితము మేము వర్షంలో ఆడుకున్నప్పుడు మాకు ఏం జరగబోవడానికి కారణం, వాతావరణం కలుషితం కాలేదు, అప్పుడు పొల్యూషన్ లేదు అక్కడ. ఇప్పుడు ఏమైంది? మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అందుకే నక్షత్రాలు కూడా కనబడతలేవు. చాలాసార్లు చూద్దామన్నా నక్షత్రాలు కనబడతలేవు. కానీ అప్పుడు చిన్న చిన్న నక్షత్రాలు కూడా స్పష్టంగా కనబడేది. పైగా మేము ఆడుకునేటోళ్ళం, అరే నువ్వురా ఆ నక్షత్రం, అదిగో నీ పక్కన ఉన్నది నీ భార్యరా, అంటే చిన్నోళ్ళ కదా, చిన్నపిల్లలు కదా అనుడితో వాడు అనేటాడు, అరే రా శ్రీదేవి నా పక్కన ఉన్నది. అంటే వాళ్ళ స్కూల్లో శ్రీదేవి ఉండేది అనమాట, ఫ్రెండ్ శ్రీదేవి, నేను పక్కన ఉన్నాను రా ఇక్కడ. కొన్నిసార్లు వాటి పొజిషన్స్ మారినప్పుడు, భూమి తిరుగుతుంటే పొజిషన్స్ మారుతాయి కదా, ఏందిరా ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ పోయినావు, స్కూల్ మారినావారా నువ్వేమన్నా, స్కూల్ ఏమైనా మారుతానవారా నువ్వు నీ శ్రీదేవి కలిసి అని అనుకునేవాళ్ళం. జోక్స్ అనమాట. ఆ నక్షత్రాలను చూసుకుంటూ లెక్క పెడతాడు, అరే లెక్క పెట్టొద్దురా అని మా అమ్మ అనేది. నక్షత్రాలు లెక్క పెట్టొద్దురా రే అని చెప్పేది. కొన్నిసార్లను బియ్యం తిన్నామనుకో, నీ పెళ్ళినప్పుడు గ్యారంటీ వర్షం పడుతుందిరా అనేటరా అనేవాళ్ళు. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏంటిదంటే అప్పుడు ప్రకృతికి చాలా దగ్గరలో మనం జీవించే వాళ్ళం. ఆ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అదంతా ప్రకృతిలో మారిపోయింది. ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు ప్రకృతిలో 2-3 నెలలు తేడా వచ్చేస్తుంది. చలికాలంలో వర్షాలు పడతానయా? ఎండాకాలం ముందే వచ్చేస్తుంది. మార్చ్ లాస్ట్ వీక్, ఏప్రిల్లో రావాల్సిన ఎండాకాలము నీకు ఫిబ్రవరి నుండే మొదలవుతుంది. ఎందుకు? లైఫ్ సైకిల్, నేచర్స్ లైఫ్ సైకిల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఈ ప్రకృతి యొక్క జీవచక్రం అనేది మారిపోయింది. ఇప్పుడు
అందుకు కారణం మానవుడు దాన్ని చెడగొట్టేశాడు. మానవుడు ఆ లైఫ్ సైకిల్ని చెడగొట్టేశాడు వాని యొక్క కలుషితమైన పనుల ద్వారా. అందుకు కారణం లేఖనం ఉందా బ్రదర్ అంటే ఉంది. 7 బూరలలో మొదటి 4 బూరలు సృష్టిలో 3వ వంతును నాశనం చేయడం. తెలుసుగా మీ అందరికీ. అది కూడా ఎప్పుడు జరగాలి? అవి ఈ 7వ సంకాలంలోనే. సైన్స్ అలా పెరిగింది. ఇప్పుడు అలాగా సైన్స్ వలన ఇదంతా ఇలా చెడిపోయింది. అవునా కాదా? ఆమేన్. అందుకే మానవుడు ఇప్పుడు ఇంకో కొత్త గ్రహం కోసం వెతుకుతున్నాడు. ఉన్న గ్రహం నాశనం అయిపోతున్నది. ఇక కొద్దిగానే వనరులు మిగిలే ఆల్మోస్ట్ అయిపోయినాయి. మనం జీవించే ఇదంతా కూడా కొస ప్రాణం అంటారు చూడండి. ఇప్పుడు ప్రకృతి కొస ప్రాణంలో ఉందన్నమాట. ఇక దీన్ని బాగు చేయడం మనం ఏం చేసేది లేదు. ఇక కనుఊపిరిలో ఉన్నది. ఇప్పుడు దీన్ని బాగు చేయలేం మనం. ఇక బాగు చేయనంత నాశనం చేసాం. ఒకవేళ బాగు చేయాలంటే మళ్ళీ మనం ఈ బండ్లన్నీ ఆపేసి సైకిల్ తొక్కాల. ఊరికి పోవాలంటే సైకిల్ మీదైనా పోవాలా, లేకపోతే ఎడ్ల బండి అయినా కట్టుకొని పోవాలా. అవన్నీ ఇప్పుడున్న సిస్టమ్ అంతా ఆఫ్ చేస్తే మళ్ళీ ప్రకృతి హీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ సిస్టమ్ ఆపలేరుగా వాళ్ళు. దీనికి అలవాటు పడిన వాళ్ళు దానికి ఏం అలవాటు పడతారు? నిజమే. ఇప్పుడు మనం ఒక సైకిల్, నేనున్నాను చిన్నప్పుడు తెగ తిరిగిన. రోజా సిస్టర్ తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వచ్చి నేను ప్రేయర్ చేసేటోని. నేను సైకిల్ పట్టుకొని వచ్చేటోని, నేను ఇంకో బ్రదర్, అట్లా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ వచ్చేటోళ్ళం. ఇప్పుడు నేను సైకిల్ ఇక్కడ నుండి అక్కడ రోడ్డు పైన దాకా కూడా తొక్కలేను. నేను నా పరిస్థితి అట్లా అయిపోయింది. అంత తొక్కలేరు ఇప్పుడు. ఎందుకు అంటే మనం అట్లా మారిపోయినాం అన్నమాట. ఆ విధంగా అలవాటు పడ్డాం మనం దానికి. మళ్ళా సైకిల్ తోటి స్కూల్కి వెళ్దామంటే కుదరదిగా. మళ్ళీ సైకిల్ తోటి మనం ఏదైనా ఊరు హనంకొండ పోదామా, కాచిపేట పోదామంటే అస్సలు కుదరదిగా. సైకిల్ మీద వెళ్ళలేం మనం ఇప్పుడు. అలా చేస్తే మాత్రం మళ్ళీ ప్రకృతి హీలింగ్ అవుతుంది. ప్రకృతి తనకు తాను బాగు చేసుకుంటుంది. ఈ ఫ్యాక్టరీస్ అన్నీ ఆపేసేయాలా, ఈ సెల్ ఫోన్ అంతా ఆపేసేయాలి. మొత్తం ప్రకృతిని ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో, ఏవైతే కలుషితం చేస్తున్నాయో అన్నీగా, బండ్లు కానీ, లేకపోతే ఈ ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే ఈ సిస్టమ్ సైన్స్ ఇప్పుడు ఏది ఉందో అన్నీ ఆపేయాల. ఆపేస్తే మరలా హీలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఆపడం కుదరదుగా. ఇంకెక్కువ కొత్త టెక్నాలజీలతో ఇంకెక్కువ నాశనం చేస్తాను. ఇంకెక్కువ బొగ్గును బయట తవ్వుతున్నాం. లోపల భూమిలో ఉండాల్సిన బొగ్గు బయటిని లాగుతాం. లోపల ఉండాల్సిన చమురును బయటికి లాగుతాం. లోపల ఉండాల్సిన గ్యాస్ని, ఏది భూమి లోపల ఉండాల్సిన గ్యాస్ని మనం బయటికి లాగుతాం. వీఆర్ డిగింగ్ అవుట్. ప్రతిదీ బయటికి తీసేస్తాం. ప్రతిదీ దేవుడు అక్కడ పెట్టడానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దాన్ని ఎందుకు పెట్టాడో, కానీ ఆ ఉద్దేశాన్ని మనం మార్చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రియులారా, లైఫ్ సైకిల్ మారిపోయింది. ప్రకృతిలోని సైకిల్ మారిపోయింది, ఇటు మన జీవితంలోని సైకిల్ మారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను స్పిరిచువల్కి తీసుకొస్తాను. వాట్ అబౌట్ చర్చ్? సంఘం సంగతి ఏంది? ఇప్పుడు సైకిల్ మారిందా? మారింది. బ్రదర్ ఎలా సైకిల్ అని చెప్తున్నావు? చెప్తాను వినండి. మార్టిన్ లూథర్ కాళ్ళు చదివినాం కదా. వెస్లీ కాలం చేతులు. పెంతెకోస్తు వాళ్ళ కాలం నోరు, భాషలు. తర్వాత పెంతెకోస్తు కాలం ముగింపులో ప్రవక్త, కళ్ళ తర్వాత వచ్చింది 1963లో శిరస్సు, మేధస్సు, జ్ఞానం. ఇది సైకిల్ ఇది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలు? ఈ సైకిల్ ప్రకారంగా వెళ్తే ప్రతివాడు, దేవుడు బైబిల్లో పెట్టిన ఈ సైకిల్, దేవుడు బైబిల్లో పెట్టిన ఈ చక్రం ప్రకారంగా వస్తే ప్రతి వాడు ఏమవుతాడంటే మళ్ళా పరిపూర్ణ మానవ స్వరూపానికి వస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు లూథరన్లు. వాళ్ళు ఎక్కడికి రావాలి? అసలు శిరస్సు దగ్గరికి రావాలి. కానీ వాళ్ళు అక్కడే ఉండి దాన్నే బోధిస్తున్నారు. వెస్లీలు చేతుల దగ్గర, పెంతెకోస్తోలు నోరు దగ్గర, ఇంకొంతమంది ప్రవక్త దగ్గరనే. మాకు ప్రవక్త వచ్చిండు. అవును, విలియం బ్రెనహం ప్రవక్త. కానీ ఆ ప్రవక్త పరిచయం చేసిన శిరస్సు 1963లో ప్రకటన 10 ప్రకారంగా శిరస్సు, ఆ మేధస్సు, ఆ జ్ఞానం,
అక్కడికి వస్తలేరు. మీకు అర్థమైందని అన్నది? సైకిల్ అనేది నీకు కరెక్ట్గా ఉండాలా, నువ్వు అక్కడికి రావాలా. నువ్వు ఎండాకాలంలో చెట్లను నాటితే చెట్లు నాటుకోవు. ఎంతమంది తెలుసా విషయం? రైతు ఎందుకు ఎండాకాలంలో పంటలు పండించాడు? ఎండాకాలానికి వచ్చినప్పుడు కోత వస్తుంది, వసంతకాలానికి వచ్చినప్పుడు కోత వస్తుంది, ఎండాకాలానికి కోత. కానీ వర్షాకాలంలో మాత్రమే నువ్వేం చేయాలి? నాటాలి. వర్షాకాలాన్ని దాటి నాటితే నీకు పంట రాదు. ఎంతమంది విషయం? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక రైతు తన పంటను పొందుకోవాలంటే, తన వ్యవసాయంలో తన పంటను పొందుకోవాలంటే హీ మస్ట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద నేచర్. హీ మస్ట్ ఫాలో ద సైకిల్ ఆఫ్ ద నేచర్. ప్రకృతిలో ఉన్న ఆ సైకిల్ని, ఆ చక్రాన్ని, ఆ రూల్స్ని అతను వెంబడించాల. అట్లయితేనే పంటను కోస్తాడు. అందుకే ఈరోజు ఏమేమితుందో తెలుసా? మనం హైబ్రిడైజేషన్ చేయడం వలన, సంకరం చేయడం వలన సైకిల్ని మార్చేసి మనము ఎండాకాలంలో కూడా చలికాలంలో దొరికే పండ్లను పండించుకుంటున్నాం. పంటను ఎండాకాలంలో కూడా మనం తీసుకొచ్చేసుకుంటున్నాం. సైకిల్ మార్చేస్తున్నాం మనం. ఎట్లా జరిగింది బ్రదర్ అంటే, దేవుడు పెట్టిన ప్రకృతి వరంగా వచ్చిన, సహజ సిద్ధంగా వచ్చిన విత్తనంతో జరగట్లేదు అది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని ల్యాబొరేటరీలో ప్రయోగశాలలలో దాన్ని ఏం చేస్తున్నారంటే దాని డిఎన్ఏని మార్చి దాని ఒక హైబ్రిడైజేషన్, దాని యొక్క సంకరజాతిని చేయడం వలన అదేమైపోతుందంటే డిస్టర్బ్ అయిపోయి పండ్లు కాస్తున్నా దాన్ని తింటే రోగాలే వస్తున్నాయి తప్ప, వ్యాధులు వస్తున్నాయి తప్ప. పండ్లు తింటే మంచి విటమిన్స్, మినరల్స్ రావాలి, విటమిన్స్, మినరల్స్. కానీ ఇప్పుడు ఆ పండ్లు తింటే మనకు రోగాలు వస్తున్నాయి. మీకు అర్థమైందని అన్నది? ఒకప్పుడు పుచ్చపండు రావాలంటే మనం ఎప్పుడు ఏ కాలం కోసం ఎదురు చూసేటోళ్ళం? పుచ్చపండ్లు ఇప్పుడు వస్తుందో లేదా మర్చిపోయినా, కాలాలు కూడా మర్చిపోయినా. ఎండాకాలం వచ్చేదాకా ఎదురు చూసేవాళ్ళం. కర్బూజా ఎండాకాలం. కానీ ఇప్పుడు నువ్వు ఏ కాలానికి వెళ్ళినా ఇప్పుడు నీకేం దొరుకుతానే? అన్నీ ఈ పండ్లు దొరుకుతున్నాయా? చలికాలంలో కూడా దొరుకుతున్నాయా? వర్షాకాలంలో కూడా దొరుకుతున్నాయా? ఎట్లా దొరుకుతున్నాయి? పండిస్తున్నారు. అరే అది ఎండాకాలం ఫ్రూట్ కదా అంటే దాని జన్యు సిస్టమ్ని మార్చేశారు. చూడు మనిషి ఎంత సోమరిపోతు తయారయ్యాడంటే తినే ఫలాలలో కూడా వాడికి విత్తనాలు రావద్దు. అందుకే సీడ్లెస్ ఫ్రూట్స్ తీసుకొచ్చేసాడు. సీడ్లెస్. అసలు జీవం ఉండేదే సీడ్లా. ఒక చెట్టు రావాలంటే సీడ్ కావాలా? మరి సీడ్లెస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్న ద్రాక్ష పళ్ళు చూడండి, వాటిలో సీడ్ ఉంటుందా? వినపడతలా? ఉంటుందా? అట్టి పళ్ళలో సీడ్ ఉంటున్నదా? ఉంటుందా? ఉంటలే. ద్రాక్షలో, అట్టి పండ్లో, ఇంకా చాలా ఫలాలలో సీడ్ లేదు. ఎట్లా మరి అది మళ్ళీ ప్రత్యుత్పత్తి చేయాలంటే ఎట్లా? మరి సీడ్ లేదు కదా. పైగా అది వాటి కాలంలో కాకుండా వేరే కాలంలో కూడా వస్తాయి అవి, వేరే కాలంలో కూడా పండుతాయి అవి. మనిషి తను సంకర్ చేయడం వలన దేవుడు పెట్టిన లైఫ్ సైకిల్ని, దేవుడు పెట్టిన ప్రకృతి చక్రాన్ని వాడు ఎలాగైతే సైన్స్ ద్వారా మార్చేసి సంకరం వలన ఇప్పుడు దాన్ని తినడం వలన మనం తినాల్సిన ఫ్రూట్ ఏ కాలములో తినాలనో ఆ కాలానికి పెట్టాడు ఆయన అక్కడ. నువ్వు పుచ్చపండు, పుచ్చకాయ, వాటర్ మిలన్ని నువ్వు చలికాలంలో తినకూడదు, అసలు వర్షాకాలంలో తినకూడదు. దాన్ని అది తినాల్సిన సమయం నీ లైఫ్ సైకిల్లో. నీ శరీరానికి కూడా ఈ నాలుగు కాలాలు ఉంటాయి. నీ శరీరానికి కూడా గడియారం ఉంటుంది. 4 కాలాలు. మీకు ఏమైనా అర్థమైందని చెప్పింది? అందుకే ఏ కాలానికి సంబంధించిన ఫ్రూట్ని ఆ కాలంలోనే తినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఏ కాలానికి చెందించిన ఫ్రూట్ని ఆ కాలం తింటలేం మనం, కాలాలు మార్చేస్తాం. అందుకు మన శరీరం కూడా అది కన్ఫ్యూజ్ అయిపోయి, అరే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాంరా, పుచ్చిపండు ఇప్పుడు తింటున్నాడు మావాడు, లోపల జీర్ణ వ్యవస్థ అనుకుంటుంది, లోపల దాని ఏమంటారంటే ఆరోగ్య వ్యవస్థ అనుకుంటుంది అనమాట. అరే ఇప్పుడు తింటానేను రా పుచ్చిపండు, ఎండాకాలంలో తినాల్సింది. మన శరీరం కూడా ఏమైపోతుందంటే కన్ఫ్యూజన్లో పడుతుంది ఇప్పుడు. అది వీఆర్ చేంజింగ్ దట్ సైకిల్స్. సరే పాస్టర్ గారు, అట్లయితే నేను ఎండాకాలంలోనే పుచ్చకాయ తెచ్చుకొని తింటా పాస్టర్ గారు. దొరికితేగా నీకు ఎండాకాలంలో దొరికే పుచ్చకాయ, అప్పుడున్న పుచ్చకాయ ఇప్పుడు దొరకలేదు, అంతా హైబ్రిడైజేషన్ అయిపోయింది. అందుకే అది ఏ కాలంలో అయినా పండుతుంది. అది అప్పుడుండే కర్బూజా ఇప్పుడు దొరకలేదు, హైబ్రిడైజేషన్ అయిపోయినాయి. అర్థమైందని అన్నది. ప్రతిదీ కూడా సంకరం చేయడం వలన, కాలాలు మార్పు చెందిన, జన్యువులు డిఎన్ఏలు మార్పు చెందిన ఫలాలను మనం తినడం వలన మనం తినే ఆ భోజనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇటు జంతు జాతి యొక్క ఇప్పుడు ఒరిజినల్ కోళ్ళు దొరకవు. మీరు అనొచ్చు, మా ఇంట్లో కంట్రీ చికెన్ ఉంది అంటే దేశవాళీ కోడి. నీకు చెప్పనా, అది కూడా మారింది. దేశవాళీ కోడి యొక్క జీవకణాన్ని కూడా మార్చేశారు. మనకు దొరికే బ్రాయిలర్ అదైతే పూర్తిగా ల్యాబ్లో తయారైనట్టే కాదు, అవునా కాదా? ఒక కోడి పెరగాలంటే కనీసం దానికి 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. ఒక కేజీన్నర కావాలంటే ఇది 45 రోజులలోనే కేజీ అయిపోయింది. ఇది కేజీన్నర 2 కేజీలు అయిపోయింది. ఎట్లయిపోయింది ఇది? ఇంజెక్షన్స్. అలానే వాటి జన్యువులు కూడా మార్చేశారా లేదా? అందుకే అవి తినడం వలన ఏమవుతున్నది ఇప్పుడు మనకు జబ్బులు. సరే కూరగాయలు తిందామంటే వాటి జన్యువులు మారిపోయినాయి. ఒకప్పుడు కూరగాయలు పెడితే చాలు, ఏ రోగం వాటికి వచ్చేది కాదు, వాటిపైన ఏ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎన్ని మందులు వేస్తాను, ఎన్ని మందులు కొడుతున్నారు వాటికి. మందుల ద్వారా బతికే కూరగాయలు తింటే మనం కూడా మందుల ద్వారా బతకపోతే ఇంకెట్లా బతుకుతాం చెప్పండి నాకు? అవి బతకడమే మందుల ద్వారా బతుకుతానే, వాటిని తింటే మనం కూడా మందులతోటే బతకాల్సిందే. ఇంకేమైనా ఉందా? వేరే లేదు అవకాశం. ఎందుకు? ఆ అసలైన విత్తనం లేదు ఇప్పుడు. ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు అసలైన విత్తనాన్ని మేము దొరకబట్టి పెట్టుకుంటాం, బతకవవి ఇప్పుడు. ఎందుకు? వాతావరణం మారింది, వర్షం మారింది, వర్షంలో వచ్చే కలుషితం. ఒకవేళ నువ్వు వర్షంలో పెట్టినా, ఓయ్ వింటున్నారా, ఆ కలుషితం నువ్వు పోసే నీళ్లు, బోర్లో నుండి వచ్చే నీళ్ళతో పోస్తావో, లేకపోతే ఇప్పుడు పంపులో వచ్చే నీళ్ళు పోస్తావో రోజు ఎండాకాలంలో, అవన్నీ మారిపోయినాయి. అవి ఇట్ కెనాట్, అది బతకలేదు ఇక. మరి ఎట్లా పాస్టర్ గారు అంటే యెహోవా రాఫా, మనం బతికేది ఎట్లా అంటే యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే అర్థమేంటి చెప్పండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను. అంతే. తినేటప్పుడు ఒకటే అనాల, నువ్వు యెహోవా రాఫాగా ఉన్నవయ్యా. ఆ మాట అనకుండా తినకండి. అయ్యా దీన్ని తింటానా, స్వస్థపరిచేది మాత్రం నువ్వే. నేను ఈరోజు చికెన్ తింటానా, ఈరోజు నేను ఈరోజు ప్రభు దొండకాయ కూర తింటానా. నువ్వు తినేదంతా కూడా రోగాలు వ్యాధులే తింటాను. పాపం ఈ ప్రకృతి ప్రేమికులు ఎంత చెప్పినా రోగాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒరిజినల్ ఎక్కడ లేదని. కాకపోతే కొంచెం వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఏమవుతుందంటే సంవత్సరంలో రావాల్సిన రోగాలు 2 సంవత్సరాలకు వస్తుంది, కానీ రోగాలు మాత్రం రాక తప్పదు. బ్రదబానం అంటాడు 800 సంవత్సరాలు బతికారు ఆది కాలంలో. కరెక్టేనా? వాళ్ళ వయసు, వాళ్ళ ఆయుష్ ఎంత ఉన్నది? వాడు ఎలాంటి ఆహారం తిని ఉంటారంటే ఆ రోజున ఇట్స్ అ స్టోన్ ఏజ్ అంటే రాళ్ళ కాలం, అది రాళ్ళ యుగం, అది అలాంటి కాలం. అది అన్ని చెట్లు, అన్ని ఇల్లులు కూడా రాళ్ళతోనే కట్టుకునేవాళ్ళు. తెలుసు కదండి మీ అందరికీ, రాళ్ళతోనే కట్టుకునేవారు. అది స్టోన్ ఏజ్ అంటారు దాన్ని.
వాళ్ళు అందుకే అన్ని సంవత్సరాలు బతికారు. ఈరోజు మనం అది మారిపోయినాం మనం. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? లేదు, ఉండదు. లేదు, ఉండదు. ఇప్పుడు చాలామంది ఏం ట్యాబ్లెట్, ఇది కొలెస్ట్రాల్కి, ఇది తిన్నదానికి అరగడానికి, ఇదో గాలి ప్యూరిఫై అవ్వడానికి. ఓరు నాయన, ఇన్ని వేసుకుంటానవా? మరి వేసుకోకపోతే పోదు, మరి కాదు. మరి ఇక్కడ అవి వేసుకున్నా మళ్ళీ అనారోగ్యాలే. సైకిల్ మారిపోయింది, లైఫ్ సైకిల్ మారిపోయింది. స్పిరిచువల్గా కూడా అంతే, లైఫ్ సైకిల్ మారిపోయింది. ఇప్పుడు శిరస్సు కాలంలో, మేధస్సు కాలంలో మనం ఉన్నాము అంటే వాళ్ళు ఒప్పుకోని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. దానివల్ల ఇప్పుడు క్రైస్తత్వం ఏమైపోయిందంటే పూర్తిగా చెడిపోయింది ఇప్పుడు. అందుకే ఈ కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు శిరస్సుతో పోరాడతాళ్ళు. మీ బోధ తప్పు, మీరు తప్పుడు బోధలు మీ అంటే లూథరన్లు ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే మీరు తప్పుడు బోధ, మీ దయ్యం బోధ. బ్యాప్టిస్టులు చేతులు, మెథడిస్టు, బ్యాప్టిస్టు వీళ్ళంతా చేతులు. వీళ్ళేమంటున్నారు, ఏయ్ ఏమయ్యా ప్రవక్త ఎవరయ్యా? ప్రవక్త ఎవరు? కళ్ళు ప్రవక్త. వింటున్నారా? ప్రవక్త అంటారేంది? అంత దయ్యం పట్టిందా మీకేమన్నా? అంత దయ్యం పట్టే బోధలు చేస్తున్నారు. వాడికి అర్థం కావట్లేదు సైకిల్. ఇక పెంతెకోస్తలు, నువ్వు అసలు భాషలతో మాట్లాడతావా? నువ్వు భాషలతో మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదు తెలుసా? నీకు ఆ విషయం నీకు వనకాల, నువ్వు వనకాల. అదిగో ఆమె ఎట్లా గుర్తాను చూడు, ఆమె ఎట్లా ఎగురుతుంది చూడు కింది పైకి, అగో ఎట్లా దొర్లుతున్నారు చూడు కింద. వాళ్ళు ఏమవుతున్నారంటే శిరస్సు దగ్గరికి రాకుండా అక్కడ అయిపోతున్నారు. ఇంకొంతమంది అవునండి ప్రవక్త వచ్చాడు, ప్రవక్త వచ్చాడు కానీ శిరస్సు రాలేదు. ఉన్నారు కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళు. గుంటూరులో వాడు ఉన్నాడు అట్లనే. మీరు అనొచ్చు, పాస్టర్ అట్ట ఎందుకు అంటున్నారు, మీరు గుంటూరు ఎందుకంటున్నారు అంటే వాడు నాకు వరంగల్ అన్నాడు. వాడు దయ్యం పట్టినోడు నన్ను దయ్యం అంటాడు. ఇది శిరస్సు కాలం అని ప్రవక్త చెప్పాడు. అసలు కళ్ళు వచ్చిందే శిరస్సును పరిచయం చేయడానికి, నోరును కాదు. నోరు పెంతెకోస్తులు యుగం అయిపోయిన తర్వాత కళ్ళు వచ్చినాయి. ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ఎందుకు వచ్చాడు? శిరస్సును పరిచయం చేయడానికి, శిరస్సును మనతో హత్తుకోవడానికి, శిరస్సును మనతో ఈ శరీరంతో అతికించడానికి. పాయింట్ అర్థమైందని అన్నది. శిరస్సు ఏంటిది? మేధస్సు. శిరస్సు ఏంటిది? జ్ఞానం. ఎప్పుడు ఏ కాలమో ఆ కాలములో ఆ వర్తమానమును గ్రహించడం, అదే సరి అయిన లైఫ్ సైకిల్, అదే సరి అయిన జీవచక్రం. ఇప్పుడు నువ్వు ఈ కాలం యొక్క సంగతులను గమనించాలి. నీ దినము దాని యొక్క వర్తమానమును గ్రహించాలి. ఋతువునకు సరిపడే ఆత్మీయ ఆహారాన్ని నువ్వు గ్రహించాలా. ఋతువునకు సరిపడే ఆత్మీయ ఆహారము. ఇప్పుడు నువ్వు ఈ వర్షాకాలంలో నువ్వు పుచ్చిపండు తినకూడదు. దొరుకుతాయి, వాడు చేస్తాడు అక్కడ. ఇది వర్షాకాలం, ఇది పుచ్చిపండ్ల కాలం కాదు, ఇది పుచ్చకాయల కాలం కాదు, ఇది కర్బూజా దొరికే కాలం కాదు ఇది యాక్చువల్గా. కానీ వాడు సంకరం చేసి తీసుకొచ్చేసాడు. అందుకే నీ లైఫ్ సైకిల్ అంటే నీ బాడీకి ఉన్న లైఫ్ సైకిల్ ఎలాగైతే కన్ఫ్యూజ్ అయిపోయి అది కూడా మారిపోతుందో, రోగాల వ్యాధులతో గురవుతున్నదో, ఆత్మ సంబంధంగా కూడా క్రీస్తు శరీరం సంఘము ఆ విధంగానే ఈ రోజున మారిపోయి రోగాలతో వ్యాధులతో బాధపడుతుంది ఈ రోజున. అందుకే బ్రదర్ మెసేజ్లో అంటాడు, అన్నిటికంటే ఎక్కువ రోగముతో బాధపడేది క్రీస్తు శరీరమే. ఎంతమంది వీళ్ళు మెసేజ్లా? అన్నిటికంటే ఎక్కువగా వ్యాధిగ్రస్తముగా ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది క్రీస్తు ఒక శరీరం, అదే సంఘమై ఉన్నది ఈరోజు. ఎందుకు ఈ లైఫ్ సైకిల్ అర్థం కావట్లే వీళ్ళకు. లూథరన్లకు కాళ్ళు, వెస్లీలు బ్యాప్టిస్టులు చేతులు, పెంతెకోస్తులు నోరు, అలానే ఏలియా ప్రవక్త కళ్ళు. వీళ్ళందరికీ అర్థం కావట్లే మనం ఎక్కడున్నామో. అందుకే ఈరోజు ప్రవక్త వర్తమానం నమ్మినోడే ఇంకో ప్రవక్త, ఈ ప్రవక్త వర్తమానం నమ్మినోడే ఇంకొకడు కూడా అదే ప్రవక్త వర్తమానం నమ్మిన వాంతో యుద్ధం చేస్తాడు. అందుకు కారణం ఏంటంటే వీళ్ళు కళ్ళను దాటుకొని శిరస్సు దగ్గర రాలేకపోతున్నారు. ఋతువునకు సరిపడే ఆహారం వీళ్ళకి అర్థం కావట్లే. నీ దినము దాని వర్తమానం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లే.
ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వద్దాం. వింటారా? యేసుక్రీస్తుకు తెలియదా అంజూరపు చెట్టు ఫలములు కలిగించే కాలం కాదని? ఈజ్ జీసస్ డోంట్ నో? తెలుసు. మరి ఎందుకైనా అంజూరపు చెట్టు తన ఆకలి అయినప్పుడు అంజూర పండ్లు ఏమైనా ఉన్నాయని వచ్చాడు? ఎందుకంటే ఆ ప్రకృతిలో ఏదైతే ఆయన చూపిస్తున్నాడో ఇక్కడ ఉదాహరణ, అది ఆత్మ సంబంధమైన సంఘము ఇజ్రాయేలులకు సాదృశ్యం. అది అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే ఇజ్రాయేలులకు సాదృశ్యం. ఆయన మొదటి రాకడలో, ఆయన ప్రథమ రాకడలో, మొదటి రాకడలో ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడంటే ఆ భౌతికమైన ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాడు. అది అంజూరపు చెట్టు. కానీ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వడానికి రెడీగా లేదు ఆయన వచ్చేసరికి. ఆ సంఘము తగిన ఫలమునిచ్చే పరిస్థితిలో లేదు. అవుట్ ఆఫ్ సీజన్లో ఉంది. అది కాలము వేరే కాలములో ఉంది. అది ఫలాలనిచ్చే కాలంలో లేదు అది. కానీ ప్రభు వచ్చాడు అక్కడికి, ఆ ఫలాన్ని ఇవ్వాలి. అది అదేంటి పాస్టర్ గారు, ఆయనే కదా కాలానికి తగినట్టుగా రావాలి కదా? లేదు, ఆయన ఏ కాలంలో వచ్చినా ఫలముని ఇవ్వడానికి రెడీగా ఉండాలి సంఘము. అర్థమైందని అన్నది? కానీ అది లేదు, అది ఇవ్వట్లే. అంజూరపు చెట్టును శపించేశాడు. అది వేర్లతో సహా అది ఎండిపోయింది. నెక్స్ట్ డే, మరుసటి రోజు చూసేసరికి శిష్యులు జ్ఞాపకం ఉంచుకున్నారు ఏ చెట్టుని నేను శపించాడో. వేర్లతో సహా అది ఎండిపోయింది. ఆయన మొదటి రాకడలో జరుగుతున్న కార్యం అదే. సంఘము, ఇజ్రాయేలు సంఘము, ఇజ్రాయేలు దేశము వేర్లతో సహా అది ఎండిపోబోతున్నది. ఎందుకు? ప్రభు, ఆ ఇజ్రాయేలు యొక్క ప్రభువు వారి దగ్గరకు వచ్చేసరికి కావలసిన ఫలాలు ఏవైతే వాళ్ళు ఇవ్వాలో ఇవ్వలేని స్థితిలో అప్పుడు ఇజ్రాయేలు సంఘము, ఇజ్రాయేల్ దేశం ఉన్నది అక్కడ. అందుకే దాన్ని శపించేశాడు ఆయన. అందుకే క్రీస్తు శకం 70వ సంవత్సరమున తీతు సైన్యాధిపతి, రోమన్ తీతు, అన్యరోము తీతు సైన్యాధిపతి, అన్యరోము సైన్యాధిపతి యెరూషలేమును ముట్టడి వేసి, ఇజ్రాయెల్ ముట్టడి వేసి చంపినప్పుడు, అందరిని నరికేసినప్పుడు, రక్తము ఏర్లై పారినప్పుడు మిగిలిన కొంతమంది యూదులు ఇతర దేశాలకు పారిపోయారు. అసలు అక్కడ ఇజ్రాయెల్ దేశమే లేకుండా అయిపోయింది. ఇక వేర్లతో సహా, పునాదులతో సహా పెకిలించబడింది. కానీ అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ రాకడకు సూచనలు ఏంటని అడిగినప్పుడు ఆయన నీ రాకడకు సూచనలు ఏంటనే దానికిలో ఏమన్నాడంటే అంజురపు చెట్టు మరలా తిరిగి చిగురిస్తుంది. అది వసంతకాలం, అది స్వాతంత్రం వస్తున్న కాలం, మరలా చిగురించే కాలం, స్వాతంత్రం వస్తున్న కాలం. అది మనం ఏ కాలంలోనో తెలుసా? బైబిల్ ప్రకారంగా మనం ఇప్పుడు వసంతకాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు అందుకే అంజురపు చెట్టుతో పాటు మిగతా చెట్లు, ప్రతి దేశానికి ఒక వృక్షము గుర్తుగా ఉంటుందా ఉండదా? వినబడతలే నాకు. ఉంటుందా ఉండదా? ఇప్పుడు మిగతా అంజురపు చెట్టుతో పాటు మిగతా చెట్లు కూడా చిగురించడం మొదలుపెట్టినాయి. ఇది వసంతకాలం, ఇది చిగురిస్తున్న కాలం. ఇది అంజురపు చెట్టు చిగురించడం మీరు చూచెదరు అన్నాడు ఆయన. ఆ చిగురించిన కాలములోనే ప్రభు వస్తాడు అన్నాడు ఆయన. అందుకే 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడైతే అంజురపు చెట్టు సాదృశ్యంగా ఉన్న ఇజ్రాయెల్కు స్వతంత్రత ఇవ్వబడినదో, 1943లో ఆ తరం వారు చూస్తారని చెప్పాడు ప్రభు రాకడ. 1963లో ప్రభు రాకడ జరిగింది అక్కడ. చెప్పాడా ప్రభు ఆ మాట? దానిపైన ప్రసంగాలు చేశాను కదా నేను. ప్రభు చెప్పాడా ఈ తరం వారు ఖచ్చితంగా చూస్తారని? మరి అప్పుడు ఒక్క తరం ఎంత? ఇజ్రాయెల్కు ఒక్క తరం 70 సంవత్సరాలు, మనకు 40 సంవత్సరాలు అన్యజనులకు. కానీ ఇజ్రాయెల్కు 70 సంవత్సరాలు. ఎంతమంది తెలుసా విషయం? సో వాళ్ళకు 1948లో వాళ్ళకు స్వతంత్రత వచ్చింది.
2024 ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? 52 + 24 77. కరెక్టేనా? 77 అంటే 70 సంవత్సరాలు దాటిందా? కానీ ప్రభు ఏమన్నాడు? అంజురపు చెట్టు చిగురించిన తరము వారు ఖచ్చితంగా ప్రభు రాకడం చూస్తారని చెప్పాడా లేదా? ఆయన నిశ్చయంగా చూస్తారని చెప్పాడా లేదా? మత్తయి సువార్త 24లో. మరి ప్రభు రాకడ జరగలేదని వాళ్ళందరినీ ప్రశ్నించేది ఏంటంటే, మరి ఆల్రెడీ 70 సంవత్సరాలు దాటిందిగా, మరి అంజురపు చెట్టు చిగురించి 70 సంవత్సరాలు దాటిందిగా, ఆ తరం దాటేసిపోయింది కదా, మరి ఇంకా ప్రభు రాకడ ఎందుకు జరగలే? ప్రభు మాట అబద్ధం అంటావా? ప్రభు మాట తప్పంటావా? లేదు లేదు లేదు, భూమి ఆకాశాలు గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగుతాయి అన్నాడు ఆయన. అందుకే 1963లో మ్యాన్ ఏలియా రంగంపై ఉండగానే, కళ్ళు రంగంపై ఉండగానే శిరస్సు దిగొచ్చింది ప్రభు రాకడ. రెండవ రాకడ, ప్రభు రాకడ. ఆమేనంటారా? ప్రభు రాకడ జరిగింది. ఆ రాకడలోనే ఉన్నాం ఇప్పుడు మనం. ఆ రాకడనే నడుస్తున్నది ఇప్పుడు. ఆర్భాట వర్తమానం ప్రారంభమైంది. 63లో ఆర్భాట వర్తమానం ప్రారంభమైంది. త్వరలోనే ప్రభు యొక్క రెండవ స్టెప్, మొదటి స్టెప్ ఆర్భాటం అయితే రెండవ స్టెప్, రెండవ మెట్టు ఏంటిదంటే ఏంటి? ప్రధాన దూత శబ్దము. అదే క్రీస్తులో నిద్రించిన 7 సంఘకాలంలో వధువు పునరుద్ధానంలో లేవడం. మూడవ స్టెప్ ఏంటిదంటే అదే ప్రభు బూరతో దిగొస్తాడన్నాడు కదా. బూర ఏంటిది? వింటున్నారా? బూర అదే మనము మధ్యాకాశములో నిద్రించిన వధువు, సజీవమైన వధువు కలిసి విందుకు వెళ్ళడం. ఎందుకంటే బూర ఎప్పుడు కూడా విందును సూచిస్తూ ఉన్నది. అది పెళ్లి విందు అయి ఉన్నది అన్నాడు ప్రాఫెట్. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో వీఆర్ గోయింగ్ టు బి, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఆర్భాటంలో ఉన్నాం. ప్రభు రాకళ్ళ ప్రభు దిగొచ్చాడు భూమిపైకి. ఆయన దిగొచ్చినప్పుడు 3 కార్యాలు చేస్తాడన్నాడు ఆయన. మొదటిది ఆర్భాటం చేస్తాడు, తర్వాత ప్రధాన శబ్దం, ఆ తర్వాత దేవుని బూర. ఆర్భాటం ఏంటిది? జీవాహారం. వధువుకి జీవాహారం. అందుకే ఆ గ్రంథం తీసుకొచ్చాడు ఆయన. ప్రకటన 10లో ఆయన కుడి చేతిలో విప్పబడిన ఆ గ్రంథం తీసుకొచ్చాడు. దాన్ని యోహాను తిన్నాడు. యోహాను ఎవరికి సాదృశ్యం? ఒకటి ఈ కాల ప్రవక్తకు సాదృశ్యం, రెండవది వధువుకి సాదృశ్యం. ఆ గ్రంథాన్ని మనం తింటున్నాం. ఆర్భాటం అంటే ఏంటిది? జీవారం. ఆర్భాటం అంటే ఏంటిది? ఇంకో అర్థం ఏం చెప్పాడు ప్రవక్త? క్రీస్తులో వధువు సమకూర్చబడుట, క్రీస్తులో వధువు ఐక్యత పొందుకొనుట. జరుగుతుందా ఇప్పుడు? క్రీస్తులో జరుగుతున్నదా? ఇప్పుడు క్రీస్తుతో ఐక్యత పొందుతుందా ఆమె? అదే వివాహమై ఉన్నది. పురుషుడు స్త్రీ ఏకమవడమే వివాహమై ఉన్నది. పురుషుడు వచ్చి తన తండ్రిని తల్లిని విడిచి వచ్చి తన భార్యను హత్తుకుంటాడు. అతను తన భార్యతో ఏక శరీరం అవుతాడు. భార్య లోపట, వధువు లోపట. ఇప్పుడు వధువు లోపట ఆయన కుమ్మరించుకొని, వధువులో ఆయన రాకడ జరిగి వధువులో ఇప్పుడు ఆయన కుమ్మరించుకొని ఇప్పుడు వధువుతో ఐక్యత పొందుతున్నాడా లేదా ఆయన? అదే వివాహం అయ్యున్నది. ప్రకటన 19లోని పెళ్లి అదే వివాహము. హల్లెలూయా. ఇదంతా ఎవరున్నప్పుడు జరగాలి? ఏలియా రంగంపై ఉన్నప్పుడు, ప్రవక్త పౌలు లాంటి ప్రవక్త రంగంపై ఉన్నప్పుడు జరగాలనా లేదా? అదే జరుగుతున్నది. అర్థమైంది అందరికీ? ఇప్పుడు చూడండి, మొదటి రాకడలో అంజూరపు చెట్టు ఇక్కడ ఎండిపోవడానికి కారణం ఆయన మొదటి రాకడలో అది ఎండిపోతుంది. కానీ ఆయన రెండవ రాకడలో అది చిగురిస్తుంది. చిగురించిందా లేదా? రెండవ రాకడలో చిగురించిందా లేదా? ఒక దేశముగా లేకుండా పూర్తిగా అసలు అది ప్రపంచ పటములో నుండే 1900 సంవత్సరాలు ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచివేయబడింది. కానీ 1900 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి అది ఒక దేశంగా ఏర్పడి ఇప్పుడు ప్రపంచ పటంలో ఉన్నది. అక్కడ అది రెండవ రాకడ. ఆమేనంటారా? అది. ఇంకోటి ఏం చెప్పాడు ప్రవక్త? ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ 11వ అధ్యాయంలో ఆయన చెప్తున్నది ఒకసారి చదువుదాం. 20వ వచనము. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని
ఎండి ఉండట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు తెలుసా, ఈ మార్క్స్ వార్త 11:23 ప్రవక్త బ్రెన్హామ్ గారు 1959 వరకు బోధించలేదు. హీ డిడెంట్ టచ్ దిస్ వర్స్. ఈ వచనాన్ని ఆయన అసలు తాకలేదు. ఆయన 1959 వరకు. ఆయన ప్రసంగం చేయడం 1947 నుండి మొదలైంది. దూత వచ్చి ప్రత్యక్షమైన తర్వాత, అంటే మెసేజెస్ రికార్డ్ అయినాయి. కానీ 1959 వరకు ఆయన ఎందుకు ఈ లేఖనం చెప్పలేదు? ఈ మాట నేను అనలేదు, ఆయనే చెప్పాడు. నేను చదివిస్తాను, మీకు ఏం తొందరపడకండి. ప్రాఫెట్ గారే చెప్పారు ఈ మాట. నేను దాన్ని చెప్పలేదు, దాన్ని బోధించలేదు అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లేఖనం అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పిన జరుగునని నమ్మినేడా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ లేఖనము ఆయన ఎందుకు బోధించలేదు అంటే, ప్రవక్త అంటాడు, ఫస్ట్ నాకు అది ఎక్స్పీరియన్స్ కాలేదు. మొదటిగా అది నాకు అనుభవం రాలేదు. మీకేమైనా అర్థమవుతుందా? కాబట్టి ఈ లేఖనాన్ని నేను ఎట్లా చెప్పాలి? దీన్ని మీరు నమ్మండి అని, దీన్ని ఎలా బోధించాలి? ముందు నాకు అనుభవం రాకుండా. కానీ ప్రాఫెట్ అన్నాడు, ఎప్పుడైతే 3వ ఇడుపు పరిచర్యలో పలకబడిన మాట ఒక పరిచర్య ప్రారంభమైందో, వింటున్నారా? ఉడతలు సృజించబడ్డాయో, అప్పుడు ప్రాఫెట్ అన్నాడు, ఈ లేఖనం అర్థం నాకు అప్పుడు అర్థమైంది. ఇది 3వ ఈడుపు సంబంధించిన లేఖనమని, దిస్ ఇస్ థర్డ్ పుల్ అని అప్పుడు నాకు అర్థమైంది అన్నాడు ఆయన. అప్పుడు ఆయన దీన్ని బోధించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఈ లేఖనము ప్రవక్తకు థర్డ్ పుల్ మినిస్ట్రీతో సంబంధం కలిగి ఉంది. యేసు చెప్పిన ఈ లేఖనం, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పి, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు తాను మనసులో సందేహింపక తను అలా చెప్పినప్పుడు జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. చూడు, ఆ లేఖనము ఆయన ఆ 3వ ఈడుపు యొక్క పరిచర్యలో పలకబడిన మాట ఒక పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమయ్యి అప్పుడు బోధించడం మొదలుపెట్టాడు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి, నేను ముగిస్తున్నాను. సేమ్ ఏదైతే ఇప్పుడు మార్క్స్ వార్త 11:23 ప్రాఫెట్ మినిస్ట్రీలో థర్డ్ పుల్లో జరిగిందో, సేమ్ ఇప్పుడు వధువు కూడా జరగాల. అది కూడా నేను అనలేదు, ప్రవక్తలే చెప్పాడు. అది కూడా వాట్? అవును, నిజం. ఏమిటి అది? నిజం, అది ఖచ్చితం. అది థర్డ్ పుల్ మినిస్ట్రీ, 3వ ఇడుపు పరిచర్య, పలకబడిన మాట ఒక పరిచర్య ఇప్పుడు వధువు కూడా జరగాలి. ఎందుకంటే ఈ మార్క్స్ వార్త 11:23 ప్రవక్తది మాత్రమే కాదు. ఈ విషయము ఇక్కడ ప్రభు చెప్పింది ప్రవక్తకు మాత్రమే కాదు, అది ప్రవక్తలో జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు జరగాల్సింది ఎవరిలో అంటే వధువులో జరగాలి. అందుకే ప్రాఫెట్ ఒక మెసేజ్ బోధించాడు, మొరపెట్టనేలా మాట్లాడుము, పలుకుము. మొరపెట్టనేలా పలుకుమనే వర్తమానం బోధించాడు ఆయన. ఇప్పుడు వధువు పలికే స్థితికి వస్తుందా? రాబోతున్నదా? ఆమె ఖచ్చితంగా రావాలి. ఆ చివరి యొక్క కుమ్మరింపులో, రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మను తిరిగి ఆయన మనకు నింపినప్పుడు, కొలతలేని ఆత్మతో మనల్ని నింపినప్పుడు, వధువు నోటిలో నుండి వచ్చే మాట అది దేవుని మాట అయి ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్? చెప్పానుగా, శిరస్సు వచ్చింది. ఆ శిరస్సే ఇప్పుడు తన సభ్యులను ఆకర్షిస్తున్నది. ఆ గ్రంథంలో ఎవరెవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో, ఆ 7 ముద్రల గ్రంథంలా
ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలా వాళ్ళకు వ్యక్తిగతంగా ఆ పేర్లు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ 7 ఉరుముల స్వరములు బయలుపరచబడతా ఉన్నది. ఆ వ్యక్తి అందులోకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గుంపులోనికి ఆ శరీరంలో అవయముగా వస్తూ ఉన్నాడు. ఇది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. అలా రావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా తప్ప ఎవడును క్రీస్తు శరీరంలోనికి రాలేడని పౌలు గారు 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో చెప్పలేదా? కానీ అలా జరిగిన తర్వాత చివరి వ్యక్తి వచ్చినాక అప్పుడు శిరస్సులో నుండి వచ్చే ఒక గొప్ప కుమ్మరింపు, రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, తిరిగి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల చివరి దినాలలో కుమ్మరించబడబోతున్నది. అప్పుడు ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి వధువుపైకి వస్తుంది. ప్రీచింగ్ ఆపేస్తాం, ప్రసంగించుట ఆపేస్తారు, ఈ మందిరానికి తాళం వేస్తారు, దీన్ని బోధించడానికి వీల్లేదంటారు. ఓయ్ బ్రదర్, దాని రిహార్సల్ జరిగిందా 2020లా? రిహార్సల్ జరగలేదా? ప్రీచింగ్ ఆపలేదా? కూడుకోవడాలు ఆపలేదా? ప్రపంచమంతా, మనొక దేశం కాదోయ్, ప్రపంచమంతా. చెప్పండి నాకు, 2020లో కోవిడ్ టైంలో ప్రీచింగ్ అంతా ఆపేశారా లేదా? రిహార్సల్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ ఈసారి వచ్చేది ప్రపంచంలో వధువుకి మాత్రమే. ఎందుకంటే ఆ వధువు ఆ ఆర్గనైజేషన్లో చేరదు, ఆ సంస్థలో చేరదు. ఆ ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క సంస్థ మొత్తం ప్రభుత్వాలతో ఏకమైన సంస్థ చేరదు అనమాట. వధువు చేరదు. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ ఫెలోషిప్ కార్డ్ని, ఆ సావాసప్ కార్డ్ని వధువు తీసుకోదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీచింగ్ చేయడం ఆపిస్తారు, మన సంఘాలను మూసేస్తారు. ఎంటైమేసే సంఘాలన్నీ మూయబడతాయి. ఎవరిదైనా తెరుస్తున్నదంటే వాడు దానిలో చేరినని అర్థం. ఎంటైమేసే సంఘాలలో ఎవరైనా వాళ్ళ సంఘాలు ఇంకా ఆదివారము నడుస్తున్నది, వారం మధ్యలో కూటాలు కూడా వాళ్ళ చర్చలు నడుస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఆల్రెడీ 666 ముద్రను వేయించేసుకున్నారు. ఆల్రెడీ ఆ ఫెలోషిప్ కార్డు తీసేసుకున్నారు, వాళ్ళందరూ చేరిపోయారు. కానీ మనది మూసేస్తారు. అదిగో అప్పుడు మొదలైతే థర్డ్ పుల్ మినిస్ట్రీ, 3వ ఇడుపు పరిచర్య, అప్పుడు మొదలవుతుంది ఆ గొప్ప కుమ్మరింపు. ఆ ఒత్తిడిలో వస్తా. అందుకే ప్రధానమైన ముద్రలలో ఆ ప్రపంచ సంఘ సమాఖ్య యొక్క ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడు గమనించుము 3వ ఈడుపును వధువులో జరగడము. మార్క్స్ వార్త 11:23 అప్పుడు జరగడం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడేం జరుగుతుంది పాస్టర్ గారు? చెప్పానుగా, ఆయన తన సంబంధించిన వాళ్ళందరినీ తలరాయిగా వచ్చి వాళ్ళను తన శరీరంలో సమకూర్చుకుంటున్నాడు. ఆయన ఆ అవయాలను సమకూర్చేస్తున్నాడు ఆయన. ఇది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. ఎందుకంటే అలా జరగాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకుండా జరగదు. అలా సమకూర్చుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. నెక్స్ట్ జరగబోయేది ఏంటిది అంటే, అలా చివరి వ్యక్తి వచ్చుడుతోటే వధువు శరీరం, క్రీస్తు శరీరం, వధువు సిద్ధమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆ ఒత్తిడి. అప్పుడే ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు రాజ్యము మతము ఏకమవుతున్నది. ఓయ్, రాజ్యము మతము ఏకమవుతున్నది. ఏకమై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అన్ని సంఘాలు దానిలో చేరుతాయి, ఒక ఎంటైమేసే సంఘం తప్ప. అప్పుడు ఈ వీకేఆర్ వీళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు, మార్క్ బ్రదర్ సంఘం మూసేసిండు. చూసినావా, మేము చెప్పలేదా? ఏదో ఒక రోజు మూసేస్తారని మేము చెప్పలేదా? మూసేసిండు. చూసినాం, మేము చెప్తానరా బాబు మూసేస్తారని, నువ్వు కాదు. ఎందుకంటే మేము అందులో చేరం. మేము ఫెలోషిప్ కార్డ్ తీసుకోం మనం. అప్పుడు కొనడము, అమ్మడము అన్నీ కూడా ఆపేస్తారు మనకు. చెప్పానుగా మీకు ఒకసారి, చాలాసార్లు చెప్పాను, కొనడం అమ్మడాలు ఉండవిగా. ఎందుకు? ఆ ముద్ర వేయించుకుంటేనే. ఏంటి ఆ ముద్ర? ఫెలోషిప్ కార్డ్, ఆర్గనైజేషన్లో చేరడం, ఆ ఆర్గనైజేషన్ ఆ సంస్థతో ఏకమవడం. అప్పుడు ఈ చిన్న చిన్న సంఘాలని ఏదో ఒక పెద్ద సంస్థతో ఉండాలి. అందుకే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈరోజు ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర నుండి కాకుండా సంస్థ దగ్గర నుండి తీసుకున్నారో వాళ్ళకు ఆల్రెడీ 666 ముద్ర పడింది. మ్యారేజ్ ఆఫీసర్స్
మ్యారేజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ చూస్తే వీళ్ళు పలానా సంస్థ యొక్క మినిస్టర్ అని ఉంటుంది అక్కడ. అంటే ఆల్రెడీ వీళ్ళు ఆ సంస్థలో చేరారు, అందుకే మ్యారేజ్ చేయడానికి లైసెన్స్ ఇస్తారని ఇస్తున్నారు. ఆ లైసెన్స్తో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా, ఆ లైసెన్స్తో పెళ్లి చేసుకునేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ఆ మినిస్టర్స్, ఆ సేవకులు ఆ సంస్థలో చేరిపోయారు. 666 ముద్ర పడింది వాళ్ళకు. లేకపోతే నేను ఎప్పుడో తీసుకున్నటోని 2000 ఇస్తే ఇచ్చేస్తారు అది మ్యారేజ్ లైసెన్స్. కానీ నువ్వు ఆ సంస్థ యొక్క, ఆ సంఘశాఖ యొక్క నువ్వు మినిస్టర్ అని అందులో ఉంటుంది. ఆ సంఘశాఖ యొక్క మినిస్టర్ నుండి ఆ సంఘశాఖ ఇచ్చిన లైసెన్స్తో నువ్వు చేయాలి పెళ్ళి అక్కడ. అది నాకు ఇష్టం లేదు, నేను చేరడానికి ఇష్టపడతలేను. నేను ఇప్పుడు మ్యారేజ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చాలామంది మా పాస్టర్స్ దానిలో చేరిపోయి తెచ్చుకుని మ్యారేజ్లకు డబ్బులు తీసుకుంటాను. తొందరపడకు, నీకు తొందరలోనే ఉన్నది. ఎత్తబడుట గ్యారంటీ మిస్ అవుతావు నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అందులో చేరిపోయినావు. 666 ముద్ర నీకు వచ్చేసినట్టే. నువ్వు వాళ్ళ మినిస్టర్ అని ఎప్పుడైతే అయిందో చదవండి. అందుకే ఆయన మెసేజ్ బోధించాడు కదా, నేను సంస్థాగత సంఘానికి, డినామినేషన్కి నేను ఎందుకు వ్యతిరేకినని మెసేజ్ బోధించాడు ఆయన. ఎందుకంటే అందులో చెప్తాడు అది 666 ముద్ర అని. ఆ సంస్థలో చేరడమే. ఇప్పుడు వీళ్ళు చేరారా బ్రదర్, వాళ్ళ సర్టిఫికేటే అది. వరంగల్లో ఉన్నారా, బోలేడు మంది ఉన్నారు. ఎంటమెసేజ్లో ఉన్నారా, ఎంటమెసేజ్ కూర్చో మాట్లాడతానా, ఎంటమెసేజ్ కూర్చో మాట్లాడతానా. మార్పాస్టర్ మీరు ఎందుకు తీసుకోరు, 666 ముద్ర నాకు వద్దురా బాబు, నేను అది చేరదలుచుకోలేదు మ్యారేజెస్ కోసం. అందుకే నేను మ్యారేజ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ మీరు ముందు మ్యారేజ్ ఫిక్స్ అయినాక నెల రోజుల ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు మ్యారేజ్కి అప్లై చేయండి. నా మాట విని నెల రోజుల ముందే అప్లై చేయండి. కరెక్ట్గా మ్యారేజ్ జరుగుతున్న రోజు ముందు వెళ్ళి మ్యారేజ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ మ్యారేజ్ని. అక్కడ ఏం లేదు, సంతకాలు చేయాలి అంతే. సంతకాలు చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత. కరెక్టేనా బ్రదర్ వినయ్? అంతేగా. నెక్స్ట్ డే మ్యారేజ్ పెట్టుకోండి. నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ ఇక్కడ జరిగింది, సర్టిఫికేట్ గవర్నమెంట్. ఆ సర్టిఫికేట్ ఎందుకోసం, జస్ట్ ప్రభుత్వం కోసమే. సో అదేదో ప్రభుత్వం దగ్గర నుండి తీసుకోండి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అనవసరంగా సంస్థ ఇచ్చే మ్యారేజ్ రిజిస్టర్ సంస్థలో నుండి తెచ్చుకొని మీకు చేస్తున్నాడు, మీరు ఇబ్బందులు పడతారు. నా మాట వినండి. నేను అందుకే మ్యారేజ్ ఫిక్స్ చేయటోళ్ళకి ఎప్పుడు చెప్తుంటా నేను, ప్లీజ్ ముందు మీరు వెళ్ళి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్పెషల్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవచ్చు. మీరు చేసుకోండి. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నెల రోజుల తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. సో అందుకే నెల రోజుల ముందే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెల రోజుల తర్వాత పెళ్ళి రేపనగా ఈరోజు వెళ్ళి మీరు సంతకాలు పెట్టి, వింటున్నారా, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేయండి. ఇక్కడ మేము ఏం చేస్తామంటే మ్యారేజ్ చేస్తాం. ప్రమాణాలు గుర్తులు మార్పిస్తాం. గవర్నమెంట్ ప్రకారంగా మీకు సర్టిఫికేట్ ఉంది, ప్రభుత్వానికి సర్టిఫికేట్ కావాలా, సర్టిఫికేట్ ఉంది. దేవుని ప్రకారంగా, వాక్య ప్రకారంగా మీకు ఇక్కడ మ్యారేజ్ జరిగింది. ప్రమాణాలు, ఒకరికొకరు ప్రమాణాలు ఇచ్చిపుచ్చుకోవడాలు. మీకు ఏమైనా అర్థమైందని చెప్పింది. సో నెక్స్ట్ ఎవరు మ్యారేజ్ చేసుకున్నా మన సంఘంలో ఆ పని చేయండి. అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ ఎవరు మ్యారేజ్ చేసుకున్నా ప్లీజ్ మన సంఘంలో ఆ పని చేయండి, మీకు మంచిది. చాలామంది నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరెందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకూడదు? ఇప్పుడు ప్రస్తుతం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే చాలా కండిషన్స్ పెట్టేశారు. ప్రభుత్వం చాలా కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ అన్నీ మన వల్ల కాదు, మనం చేయలేం దాన్ని. రెండవది, అది చాలా పెద్ద ప్రాసెస్, అది తలనొప్పి ప్రాసెస్. అది ఎంతమంది దగ్గర తిరగాలో తెలుసా, ఎన్నిసార్లు తిరగాలో తెలుసా ఆ సర్టిఫికేట్ కోసం చేయాలంటే? చాలా తలనొప్పి అది. అందుకే బెటర్ ఈ పని చేద్దాం, ఇలా చేద్దాం. నెక్స్ట్ మ్యారేజెస్కి మీరు సిద్ధపడండి ఆ విధంగా.
తల్లిదండ్రులు కూడా అలా సిద్ధపడండి. ఇప్పుడు నేను చెప్పుకోరేది ఏంటిదంటే, ఈ 666 ముద్ర ఆల్రెడీ ఉన్నదని ప్రవక్త చెప్పాడు, అదే సంఘశాఖ. కానీ అది రాజ్యముతో ఏకం కావాలా, అంటే ప్రభుత్వంతో ఏకమైనప్పుడు మనకు ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు ఆ 666 ముద్ర కలిగిన సంస్థ మనల్ని ఒత్తిడి చేయలేదు, వీడియోలు మాత్రం తీయగలుగుతారు మన మీద. కానీ మన చర్చను ఆపలేరు, మన ప్రీచింగ్ని ఆపలేరు, మనం చేసేది ఏది ఇప్పుడు ఆపలేరు వాళ్ళు. ఎందుకంటే అంత అధికారం లేదు వాళ్ళకు. ఆ అధికారం వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే రాజ్యం ఏకమవుతుందో, రాజ్యము మతం ఏకమవుతుందో, ఈ సంస్థలు మరి ప్రభుత్వం ఏకమవుతుందో, అప్పుడు వస్తుంది వాళ్ళకి అధికారం. అప్పుడు వాళ్ళు మన పైన ఒత్తిడి తెచ్చినప్పుడు, అప్పుడు మార్క్స్ వార్త 11:23 మనలో నెరవేర్పు జరుగుతుంది. దానికోసమే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రిపరేషన్. ఇదంతా ఇప్పుడు సిద్ధపాటు. మార్క్స్ వార్త 11:23 సిద్ధపాటు. ఇప్పుడు దానికోసమే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దానికోసమే ఆ 3వ ఈడ్పు పరిచర్య కోసమే మనం సమర్పించుకోవాలి. మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలి. మనం ఇప్పుడు ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. వింటున్నారా? ఎందుకు? కారణం ఏంటిది పాస్టర్ గారు? ఎందుకంటే ఇక సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి. సంథింగ్ విల్ హ్యాపెన్ దిస్ చర్చ్ అండ్ ఇట్ విల్ షేక్ ద చర్చ్. ఏదో జరుగుతుంది సంఘానికి, సంఘాన్ని అది వణికిస్తుంది. అది ఆ షేక్ చేసినప్పుడు పొట్టంతా రాలిపోతుంది. ఎంతమంది తెలుసు ఆ విషయం? దాన్ని షేక్ చేసినప్పుడు, సంఘాన్ని షేక్ చేసినప్పుడు, దేవుడు సంఘాన్ని వణికినప్పుడు, అమ్మో మేము ఇప్పుడు 666 ముద్ర వేసుకోకపోతే తినడము మనకి ఎట్లా, తిండి ఎట్లా, మనకు అమ్మడాలు కొనడాలు ఉండవట ఎట్లా మరి అనేటోళ్ళందరూ కూడా 3వ ఈడ్పు పరిచర్యలో రాని వాళ్ళందరూ కూడా రాలిపోతాయి, పొట్టంతా రాలిపోతుంది. అక్కడ వాళ్ళు చేరిపోతారు. ఎంటర్ మెసేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది పాస్టర్లు, చాలామంది విశ్వాసులు చేరిపోతారు, సంఘాలు చేరిపోతాయి. అందులో ఎవరు మిగులుతారు బ్రదర్ అంటే, చాటలో ఆయన చేతిలో ఉన్న చాటలో విత్తనం మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి కొట్లలో పెడతాడు ఆయన, ఎత్తబడిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ 3వ ఈడ్పు పరిచర్యలో మార్క్స్ వార్త 11:23 ఆమేన్. ఆ లేఖనం నెరవేర్చబడుతుంది, ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఆ తర్వాత ఇక్కడున్న గడ్డిని పొట్టునంతా ఆరని అగ్ని చేత ఆయన కాల్చేయబోతా ఉన్నాడు ఆయన. అర్థమైంది అందరికీ? అందుకే ఇప్పుడు ఈ మెసేజ్లో ఏం జరుగుతున్నది ఇప్పుడు అంటే, ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే, ఆయన తన సభ్యులను సమకూర్చుకుంటున్నాడు. అధికారపూర్వకంగా, హక్కుపూర్వకంగా, క్లెయిమింగ్ అంటారు దాన్ని. ఆయన వాళ్ళని హక్కుపూర్వకంగా తీసుకుంటున్నాడు. ఆయన వాళ్ళకి 7 ఉరుముల యొక్క వర్తమానమును బయలుపరిచి, ఆ 7 ఉరుములలో వాళ్ళ పేర్లు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ 7 ముద్ర గ్రంథంలో అనేది వినబడి, వాళ్ళ క్యారెక్టర్ వినబడి, వాళ్ళ క్యారెక్టర్లోనికి మలచబడి తీసుకురాబడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు బ్రదర్, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఆ క్యారెక్టర్లోనికి మలచడానికి. సిస్టర్, నీకు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు? నిన్ను రోగములు, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి అంటే, అవి నేను క్రీస్తు క్యారెక్టర్లోనికి, క్రీస్తు గుణలక్షణములోనికి నిన్ను మలుస్తా ఉన్నది ఇప్పుడు. అది ఒకటి గుర్తుపెట్టుకోనండి, మనం అక్కడికి పోయినాక పరిపూర్ణం కాదు, ఇక్కడే పరిపూర్ణం కావాలి మనం. నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉందురు అన్నాడు ఆయన. ఇక్కడనే మనం సంపూర్ణ మానవ స్వరూపంలోనికి మారాలా మనం. ఇక్కడ స్టాచర్ ఆఫ్ ఏ మ్యాన్, పర్ఫెక్ట్ మ్యాన్, స్టాచర్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ మానవ స్వరూపంగా ఇక్కడ మారుస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆ గుణలక్షణాలు ఒకదాని వెంబడి ఒకటి నీలో కడుతున్నాడు. పిరమిడ్ని వ్యక్తిగతంగా కడుతున్నాడు. చెప్పానుగా మీకు, వ్యక్తిగతంగా కడుతున్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా కట్టబడిన ఈ పిరమిడ్లన్నీ ఒకటైనప్పుడు అది సంఘం అవుతుంది, అక్కడ క్రీస్తు శరీరం అవుతుంది. అక్కడ ఆయన ఒకదానిపైన ఒకటి కడుతూ వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? చివరికి ఆ తలరాయి వాళ్ళని హత్తుకొని ఆ గొప్ప కుమ్మరింపు ఆ తలలో నుండి, నిన్న చెప్పానుగా శాంసోన్ కళ్ళు పీకేయబడ్డాయి, ప్రవక్త వెళ్ళిపోయాడు, శిరస్సులో నుండి ఇప్పుడు వెంట్రుకలు బయటికి వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు అభిషేకం ఎక్కడి నుండి వస్తాడు? శిరస్సులో నుండి వస్తుంది.
ఇప్పుడు అభిషేకం ఈ వధువుకి ఎక్కడి నుండి వస్తూ ఉన్నదంటే ప్రవక్త నుండి కాదు, శిరస్సులో నుండి వస్తూ ఉన్నది. ఆ చివరి కుమ్మరింపులో అభిషేకంలో మార్క్స్ వార్త 11:23 నెరవేర్పుతో ఈ వధువు ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె ఎందుకు బ్రదర్ 1000 ఏళ్ల పరిపాలనలో ఆమె చెయ్యాలంటే మార్క్స్ వార్త 11:23 ద్వారానే చేస్తుంది ఆమె. అందుకే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే ముందు ఇక్కడే ఆయన దాన్ని చూపించి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఈ మార్క్స్ వార్త 11:23 ప్రవక్తలో జరిగిందా? జరిగింది. ప్రవక్త యొక్క 3వ ఇడుపు పరిచర్యలో జరిగింది. కానీ ఇది మార్క్స్ వార్త 11:23 ఇదిగో ఇప్పుడు వధువు 3వ ఇడుపులో జరగాలి. ఇప్పుడు అది దానికోసమే మనల్ని ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దానికోసమే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సో బీ రెడీ ఫర్ దట్ వన్. ప్రిపరేషన్ రూపంలో చెక్కడం, మహోన్నత కళాఖండంగా చివరికి జీవాన్ని పోయడం, చెక్కడం, తనను తాను నీలో కుమ్మరించేసుకోవడం. నువ్వు జీవం సజీవుడు అయిపోయి, ఆ రూపం సజీవం అయిపోయి, వధువు మహోన్నత కళాఖండం సజీవం అయిపోయి 3వ ఇడుపు పరిచర్య ప్రారంభం అవడం. దాన్నే మైకలాంజలో, మోషే వాటి గురించి చెప్పాడు ప్రాఫెట్. ద మాస్టర్ పీస్ మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో అదే చెప్పాడు ఆయన. ఎప్పుడైతే పరిపూర్ణంగా అది చెక్కబడిందో మైకలాంజలో ఎంత ఇన్స్పైర్ అయ్యాడంటే, ఎంత ప్రేరించబడ్డాడు, తన చేతిలో ఉన్న సుత్తెతో ఆ మోకాల పైన కొట్టి పలుకుము అన్నాడు ఆయన. ఈరోజు మనల్ని కూడా ఆయన అలా కొట్టి పలుకుము అనబోతున్నాడు ఆయన. ఈ వధువు పలకబోతున్నది, జరగబోతా ఉన్నది. ప్రిపేర్ కండి దానికి, లేకపోతే మీరు ఇక్కడే విడవబడతారు, ఇక్కడే వదిలిపెట్టబడతారు. జాగ్రత్త. లెట్ us pray. ప్రార్థించుకుందాం. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య నీకు వందనాలు. ఈరోజు మేము మార్క్స్ వార్త 11:23 నెరవేర్పు జరుగుటకు, అది వధువు మినిస్ట్రీలో పెళ్లి కుమార్తె పరిచర్యలో జరుగుటకు సిద్ధపాటును తీసుకొస్తున్నావు దేవా. ఆ 3వ ఇడుపు పరిచర్య, పలకబడిన మాట యొక్క పరిచర్యలోకి నీ వధువుని ఇప్పుడు తీసుకొస్తున్నావు దేవా. సంసోను యొక్క జీవితాన్ని మేము చూస్తే, సంసోనుకు చివరి అభిషేకము ఆ శిరస్సులో నుండి వచ్చింది ప్రభువా. అప్పుడు కళ్ళు లేవు, ప్రవక్త లేడు, ప్రవక్త రంగం పైన లేడు. కానీ శిరస్సులో నుండి వచ్చి ఒక్కసారి తన శత్రువులందరినీ చంపేసి, తన జీవితకాలం అంతా చంపిన శత్రువుల కంటే ఆ రోజు, ఆ ఒక్కరోజే ఇంకెక్కువ మందిని చంపి ప్రభువా తను ఈ భూమిపై నుండి వెళ్ళిపోయాడు. మేము కూడా వధువుగా అదే జరగబోతున్నది ప్రభువా. చివరి పరిచర్య, 3వ ఇడుపు పరిచర్య, ఆ శిరస్సులో నుండి వస్తున్న అభిషేకం ఇప్పుడు మా పైకి రాబోతున్నది ప్రభువా. ఆ కళ్ళే పరిచయం చేసింది శిరస్సుని, ప్రవక్తనే పరిచయం చేశాడు ఆ మేధస్సుని, ఆ జ్ఞానాన్ని. ఇప్పుడు ఆ జ్ఞానమే మమ్మల్ని నడిపిస్తున్నది, ఆ మేధస్సే మమ్మల్ని సమకూరుస్తున్నది క్రీస్తు శరీరంలో. మేము ఎవరము, ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు ఈ భూమిపైన ఉన్నాము, ఎక్కడికి వెళ్ళబోతున్నాము, క్రీస్తులో మా స్థానం ఏంటిది, మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలోని మా స్థానము ఏమిటో ఆ శిరస్సే బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిజమే ఆ శరీరములో మమ్మల్ని ఆ భాగములో పెట్టి అభిషేకిస్తూ ఉన్నది. మేము ఏ స్థానంలో ఉండాల్సిన భాగమై ఉన్నామో ఆ స్థానంలో పెట్టి, క్రీస్తు శరీరంలో ఆ స్థానంలో పెట్టి మమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నాడు ఆయన. ఇక చివరి కుమ్మరింపు, రీఫిలింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మరలో కుమ్మరింపు, రెండవసారి స్వారీ. ఇదే మార్గం గుండా రెండోసారి స్వారీ చేస్తారని ప్రవక్త చెప్పినట్టు ప్రభువా ఆ వర్తమానం ప్రకారముగా ఇదిగో అది మరలా జరగబోతున్నది. మొదటి స్వారీలో ప్రవక్తకు జరిగింది మార్క్స్ వార్త 11:23 3వ ఇడుపు పరిచర్యలో. ఈసారి రెండవ స్వారీలో వధువుకి జరగబోతున్నది. ఖచ్చితంగా మార్క్స్ వార్త 11:23 ఇదిగో ప్రభువా 3వ ఇడుపు పరిచర్యలో ఈ వధువు జరుగుతుంది. అది అప్పుడే ఆ సమయంలోనే ఒత్తిడి వచ్చినప్పుడే జరుగుతుంది అన్నాడు.
వాచ్ థర్డ్ పుల్ అన్నాడు. ఆ సంఘ సంస్థల యొక్క ఒత్తిడి ఇప్పటికే ప్రారంభమైంది ప్రభువా. మేము చూస్తున్నాం ఈ సంస్థలన్నీ ఒకటైపోయినాయి. ఇప్పుడు ఈ వర్తమానానికి ఆది అపోస్తల బోధకు వ్యతిరేకంగా ఒకటైనాయి ప్రభువా. ఇప్పుడు ఈ సంఘ శాఖలన్నీ ఒకటైపోయినాయి ప్రభువా. వధువు పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి తండ్రి. ఇక వాడికి కావాల్సింది ఏంటి? వధువు బోధించడం ఆపాలంటే ఎలా? ఇక వాళ్ళు రాజ్యంతో ఏకం కాబోతున్నారు. వాళ్ళు ప్రభుత్వంతో, రాజ్యంతో ఏకమవుతారు. వాళ్ళు ఇక ఖచ్చితంగా పని తీసుకొస్తారు. చెప్పిన ప్రవచనాలు జరగడానికి ఇంకా ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం మేము. ఇప్పటికే జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నది. ఫుల్ ప్లేజ్ల పూర్తి రూపంలో అది జరగబోతున్నది. అది అందుకు మమ్మల్ని సిద్ధపరచు యేసయ్యా. కావలసినంత విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచిడి. ఎస్, ఇప్పుడు మేము ఉంచాలి ప్రభువా. నువ్విచ్చే విశ్వాసం కావాలా మాకు. అదిగో ఆ ఏకైక మనిషి కుమారుడు మేఘారుడై వచ్చినప్పుడు విశ్వాసమును భూమిపైన, ఆ విశ్వాసమును భూమిపైన కనుగొందునా అన్నావు ప్రభువా. నిజమే, ఎక్కడా లేదా విశ్వాసం వధువులో తప్ప. ఏకైక మనిషి కుమారుడుగా వచ్చిన నీవు ఇదిగో వధువులో మాత్రమే ఆ విశ్వాసం ఇప్పుడు కనబడతా ఉన్నది. ఆ దేవుడిచ్చు విశ్వాసం ప్రభువా. అలాంటి విశ్వాసంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించి బలపరచమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరినీ దీవించును గాక.